హరే కృష్ణ. సో మనం పోయిన క్లాసులో మనం వాచో వేగం, మనసో వేగం, మూడు క్రోధ వేగం. సో ఈ మూడు మనం చూసుకున్నాం. సో ఈరోజు మనం జిహ్వా వేగం, ఉదరం యొక్క వేగం, ఈ రెండు వేగాలు చూసుకుంటాం. సో మనం ఈ శ్లోకం మనం చెప్పుకున్నప్పుడు వాచో వేగం, మనస క్రోధ వేగం, జిహ్వా వేగం, ఉదరో ఉపస్థ వేగం, ఏతాన్ వేగాన్యో విషహేతధీర సర్వం అపీమాం పృథ్వింస శిష్య అని చెప్పి మనము ఈ శ్లోకాన్ని మనం చెప్పుకున్నాం మనం. సో ఎవరైతే ఈ 6 వేగాల్ని ఎవరైతే తగ్గించుకోగలుగుతారో, ఎవరైతే నియంత్రించుకోగలుగుతారో, కింద కూర్చోలేకపోతే పైన కూర్చోవచ్చు. సో ఎవరైతే ఈ 6 వేగాలను తగ్గించుకోగలుగుతారో, 6 వేగాలు అని అంటే వాక్కు వేగం, అంటే ఏది పడితే అది మాట్లాడేసామనుకోండి, మన మధ్యలో చాలా చాలా గందరగోళాలు అవుతాయి. అలాగే మనస్సు ఏది పడితే అది ఆలోచించింది అనుకోండి, మనం ఇబ్బందుల్లో పడతాం. మూడోది క్రోధం, క్రోధ వేగం, కోపం వచ్చింది, వేగం ఆపుకోలేకపోయినప్పుడు ఖచ్చితంగా మన మధ్యలో చాలా చాలా ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి. తర్వాత ఈరోజు మనం చెప్పుకోబోయేది జిహ్వా, నాలుక యొక్క వేగం. ఐదోది ఉదరం యొక్క వేగం. ఉదరం అంటే మన కడుపులో పొట్ట, కడుపు మంటేస్తుందంటది సార్. కడుపు అట్లా. అంటే మనం తిన్నప్పుడు కడుపు మంట కాదు, ఎవరిని చూస్తే వచ్చే కడుపు మంట. సో ఈ రెండు వేగాల్ని ఎలా తగ్గించుకోవాలి, అసలు ఆ వేగాలు మన మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, దానివల్ల వచ్చేటువంటి అనర్థాలు ఏంటి, తర్వాత దాన్ని మనం ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకనంటే ఈ 6 వేగాలు తగ్గించుకోవడం వల్ల మాత్రమే వాళ్ళు ప్రశాంతంగా ఉండగలుగుతారు, ఇక్కడ వాళ్ళు ఆనందంగా ఉండగలుగుతారు. అయితే ఇప్పుడున్న మనం ఉన్న పరిస్థితుల్లో మన గత జన్మ నుంచి మనం తీసుకొచ్చిన వాసనలు, కొన్ని కర్మలు, అలాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, మనం పెరిగిన విధానం, లేదా మనం పెంచబడ్డ విధానం, మనం ఎటువంటి వాళ్ళ సాంగత్యంలో ఉన్నాము అనేది ఎన్ని దృష్టిలో పెట్టుకొని, ప్లస్ ఇప్పుడు ఉండేటువంటి కలియుగంలో ఉండేటువంటి పరిస్థితులు, రెండింటినీ మనకు తెలియకుండానే మళ్ళీ ఈ వేగాల్ని పెంచుకుంటూ వస్తుంది. దాంట్లో అతి ముఖ్యమైనది వచ్చేసి ఇప్పుడు మనం చూడబోతున్నది జిహ్వా వేగం. మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు జిహ్వా వేగం అంటే నాలుకతో, నాలుకతో మనం మాట్లాడే మాటలు, లేదా నాలుక రుచి కోసం మనం ఏదంటే అది తీసుకునేటువంటి పదార్థాలు, ఈ రెండు మన యొక్క ఆలోచనలు కావచ్చు, మన సరళి కావచ్చు, అన్ని మార్చేస్తాయి. సాధారణంగా ఏం చెప్తారంటే, శాస్త్రంలో ఏం చెప్తారంటే, సపోజ్ జిహ్వా వేగం అనుకోండి, అంటే రుచికి మనం అందరం కూడా ఇష్టపడతాం రుచి. అయితే రుచితో పాటు వండే వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా మన మనసులోకి ఎక్కుతాయి. వండేవాళ్ళు ఏ భావంతో వండుతారు, అది కూడా మన ఆలోచన యొక్క సరళి మార్చేస్తుంది అంటది. ఒకసారి ఒక సాధువు పోతూ పోతూ ఇంకా రాత్రి అయిపోయేసరికి ఒకరి ఇంట్లోకి వెళ్ళాల్సి, అక్కడ ఆతిథ్యం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లానే వాళ్ళు కూడా ఒక కుటుంబం తీసుకొని వచ్చి వాళ్ళకి ఆయనకి కావాల్సిన ఏర్పాట్లు చేసి ఆయనకి కావాల్సిన ఆహారాన్ని కూడా పెట్టారు. ఆయన రాత్రి స్వీకరించారు, మరుసటి రోజు బయలుదేరి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత తన మనసులో ఆలోచనలు ఏంటి అని అంటే, తన మనసులో ఆలోచనలు ఏంటంటే, ఆయనకి దొంగతనం చేయాలని ఆలోచనలు వస్తున్నాయి. ఆయనకి దొంగతనం చేసే ఆలోచనలు వస్తాయి మా ఆయనకి. ఇప్పుడు దాకా నాకు అలాంటి ఆలోచనలు ఎప్పుడు రాలేదే, అసలు ఏంది ఇది, అసలు ఈ ప్రభావం ఎక్కడి నుంచి వచ్చింది అని అతను ఆశ్చర్యపోతుంటే, అప్పుడు ఆయన ఎంక్వైరీ చేశాను అనమాట. అతను ఎవరింట్లో తిన్నాడు, వాళ్ళు మనస్తత్వం ఏంటి, వాళ్ళు
ఎటువంటి వ్యక్తులు అని చెప్పేసి ఆయన ఆరాధిస్తే వాళ్ళకి చిన్న చిన్న దొంగతనాలు చేసే అలవాటు ఉందంట వాళ్ళకి. వాళ్ళకి చిన్న చిన్న దొంగతనాలు చేసే అలవాటు ఉన్నాయి కాబట్టి వాళ్ళు వాళ్ళు వండారు కాబట్టి ఆ వండింది ఆయన తీసుకున్నాడు కాబట్టి వాళ్ళకు కూడా అవే ఆలోచనలు వస్తాయన్నమాట. కానీ విషయం ఏంటంటే మనం ఆల్రెడీ మన ఆలోచనలు చాలా ఆ, గందరగోళం ఉన్నాయి కాబట్టి ఆ సూక్ష్మమైన విషయం మనం పట్టలేము ఇప్పుడు. ఎందుకంటే మనం తీసుకునే ఆహారం రకరకాల దగ్గర నుంచి, హోటల్ దగ్గర నుంచి, రెస్టారెంట్ల దగ్గర నుంచి, ఇంట్లో తినడం, బంధువుల ఇంట్లో తినడం, మనం దానికి అలవాటు పడిపోయాం కాబట్టి మన సూక్ష్మత్వాన్ని మనం అసలు పట్టలేమన్నమాట. ఓకేనా? మీరు ఆ, ప్రసాదం తింటూ మీరు అలవాటు చేసుకున్న తర్వాత మీరు ఎప్పుడైనా సరే బంధువులు ప్రసాదం పెట్టకుండా మీకు పెట్టింది మీరు తినండి, మీరు ఆ తేడాను మీరు గమనించగలుగుతారు. ఆలోచనలు ఆ, అంటే మీరు ప్రసాదం తినే అలవాటు ఉండి సపోజ్ ఒక 6 నెలలు తిన్నారనుకోండి, మీరు బయట వెళ్ళి తిన్నారనుకోండి, మీకు ఏదో తెలియని ఒక అలజడిగా ఉంటుంది మనసు. సో ఈ రోజు మనం ఎందుకు ఆ టాపిక్ అన్ని మాట్లాడుకుంటున్నామంటే ప్రతిరోజు ప్రతి ఒక్కరు తినాల్సిందే బతకడానికి. కానీ ఆ తినేది అది సరైనటువంటి భావంలో కానీ, ఎవరైతే వండారో అవి తీసుకోకపోయినా, లేకపోతే రుచి కోసం మనం ఎక్కడ పడితే అక్కడ మనం తీసుకొని తిన్నా సరే మన మనసు ఎప్పటికి కూడా ఆధ్యాత్మికంగా కృష్ణుడి వైపు అసలు వెళ్ళదు. ఎందుకంటే ఆలోచనలన్నీ కూడా ఇప్పుడు వండేవాళ్ళు, చేసే వాళ్ళంతా కూడా వాళ్ళు రకరకాలటువంటి భావాలతో, ఆలోచనలతో వండుతారు కాబట్టి మీకు ఆ డిఫరెన్స్ మీకు తెలిసిపోతుంది. ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పగలుగుతాం ఇంకా కూడా. జనరల్గా మనం హోటల్ నుంచి తెప్పించుకొని తినడం లేదా చేస్తాం అనుకోండి, జనరల్గా రుచికరంగానే ఉంటుంది. అందుకే మన హోటల్ నుంచి తెప్పించుకుంటాం. కానీ అదే హోటల్ నుంచి మీరు 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, మాక్సిమం వారం రోజులు మీరు తెప్పించుకోండి. తర్వాత ఏమనిపిస్తుంది? ఏమిటేసేస్తుంది, అస్సలు తినబుద్ధి కాదు మనకి. కానీ అదే మన ఇంట్లో మనం పచ్చడి మెతుకులు తింటున్నా కూడా రోజు ప్రతిసారి అదే ఆకుకూరే, ప్రతిసారి అదే సాంబారే, ఆ సాంబార్ రుచులు ఏముండవు. మనం ఎన్నో సంవత్సరాల నుంచి అదే రుచినే తింటా ఉన్నాం, అవే చేస్తూ ఉన్నాం, అవే చూసుకుంటూ ఉన్నాం. అయినా కూడా మనకి వెగిటేసి విసుగు పుట్టే అంత ఆలోచనలు రావు. ఎందుకని? ఇంట్లో వాళ్ళు వండే భావన ఏంటి, హోటల్లో ఉండే వాళ్ళు వండే భావన ఏంటి? హోటల్లో ఉండే వాళ్ళ భావన ఎలా ఉంటుంది వాళ్ళది? ఇంకా ఆ లోపల ఎంతసేపు నాకు ఓనర్ డబ్బులు ఇస్తాడు, ఈయన ఇంత పని చేయించుకుంటున్నాడు, ఇలా చేయించుకుంటున్నాడు, నా శాలరీ సరిగ్గా ఇట్లేదు, లేకపోతే ఇంట్లో ఆ గొడవ ఉంది, ఇంట్లో వీళ్ళది ఉంది, ఇది అది ఎంతో డిస్టర్బ్డ్ మైండ్తో చేస్తాడు. ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు? ఇంట్లో వాళ్ళు ఏ భావంతో వండుతారు? మా వాళ్ళు బాగా ఇష్టపూర్వకంగా తినాలా, కడుపు నిండా తినాలి, రుచికరంగా మనం చెయ్యాలి అని భావంతో మనం వండుతాం. సో మనం ఆ భావంతో ఉండడం వల్ల కాబట్టి ఇంట్లో అటు ఇటు అయినా సరే అదే రుచిగా రోజు మనం సంవత్సరం నుంచి తింటున్నాము, అయినా మనకు వచ్చి ఎగుటేయదు. ఓకే, అదే నువ్వుల పచ్చడి లేకపోతే అదే మనం తింటూనే ఉన్నాం కానీ ఏమయ్యదు. అంటే అదే అక్కడే మనకు డిఫరెన్స్ తెలిసిపోతుంది. మనం మూడు రోజుల తర్వాత ఒక హోటల్ తర్వాత వేరే హోటల్ మార్చేస్తాము. ఎప్పుడు చూసినా ఇదే రుచి ఉంది, మనం వేరే దాంట్లోకి వెళ్దాం, వేరే దాంట్లోకి వెళ్దాం అని. సో అది డిఫరెన్స్ అన్నమాట. అంటే వండే వాళ్ళ యొక్క ఆలోచనలు మన మీద ప్రభావం బలంగా ఉంటుంది. మనం అనుకున్నాం, మనం మన 7 రోజుల క్లాస్ మనం చెప్పుకున్నాం, మన ఆలోచనలు కృష్ణుడి వైపు మళ్ళకపోతే, రేపు మరణ సమయంలో మనం కానీ కృష్ణుడి గురించి మనం తెలుసుకోలేకపోతే మళ్ళీ మనం ఇటువంటి జీవన విధానానికి మళ్ళీ ముసలితనము, రోగము, పుట్టుక, సాగుతాం, మళ్ళీ మనం తిరిగి మళ్ళీ భౌతిక జీవనాన్ని మళ్ళీ మనం కొనసాగించాల్సిందే అని మనం చెప్పుకున్నాం. మరి ఆలోచనలు కృష్ణుడి వైపు మళ్ళాలి అని అంటే మన చేతిలో ఉండే ఆయుధం ఇది ఏంది? ఆహారం.
ఇది మన చేతుల్లో ఉండేది. రోజు మనం జపం చేయకపోయినా అన్నం అయితే తినాల్సింది. దాన్ని మాత్రం ఎవరు తప్పించుకోలేదు. రెండోది నేను ఇంకోటి కూడా చెప్పాను, మనం డిస్కస్ చేసేటప్పుడు ఏం చెప్పాను, మన మన వాళ్ళు మన మీద ఆధారపడ్డ వాళ్ళని మనం కృష్ణుడి వైపు మలసాల్సిన బాధ్యత ఎవరిది? మందే. మనం వాళ్ళని వైకుంఠం వైపు నడిపించాల్సిన బాధ్యత ఎవరిది? మందే. సో మందే అయినప్పుడు, అలాంటప్పుడు మనము రోజు ఎర్రగడ్డ తెల్లగడ్డ లేకుండా మీరు చేసుకునే ఏ కూరైనా సరే, మీరు ఏ టిఫిన్లు చేసుకున్నా సరే, ఏ స్నాక్స్ చేసినా సరే, అవి లేకుండా చూసుకొని భగవంతుడి ముందు నైవేద్యం పెట్టుకొని అదే మీ ఇంటికి పెట్టారు అనుకోండి, మీ ఇంట్లో వాళ్ళందరూ తిన్నారు అనుకోండి, ఏనా, వాళ్ళు కూడా త్వర త్వరగా ఈ అనవసరమైనటువంటి ఈ ముఖ్యంగా ఈ భావాలు ఉన్నాయి కదా, అది కామ క్రోధ మోహ మదమాత్సరాలు ఏవైతే మనల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయో అనేక జన్మల నుంచి, వాటి నుంచి వాళ్ళు త్వరగా విముక్తులు అవుతారు. త్వరగా వాళ్ళ ఆలోచనలు క్రమంగా కృష్ణుడి వైపు మళ్తాయి అన్నమాట. ఇది సత్యం ఇది. ఎందుకంటే తినడానికి మనం ఎవరైనా సరే బతకడానికి తినాలి. ఆ తినేదేదో మనం ప్రసాద రూపంలో కానీ మనం తీసుకునే పని అయితే మనం ఇంకా చాలా త్వరగా మన జపం చేసే క్వాలిటీ కూడా పెరుగుతుంది. హరే కృష్ణ మంత్రంలో అనవసరంగా వేరే వేరే ఆలోచనలు రానికుండా ఫోకస్ అంతా కూడా మంత్రం మీదకి వెళ్తుంది. కృష్ణుడికి సేవ చేయాలనే ఆలోచనలు పెరుగుతాయి. భక్తుల సాంగత్యంలోకి రావాలనే ఆలోచనలు పెరుగుతాయి మనం. ఎందుకంటే ఇవన్నీ కూడా మన తలరాతని మార్చబోతుంది. భక్తుల సాంగత్యంలోకి వచ్చేవు అంటే మన తలరాతలు మారతాయి అనేది సత్యం మనకి. ఓకేనా? సో అందువల్ల ఇవన్నీ నేను ఉరామరిగ్గా చెప్పాను. బట్ యాజ్ పర్ ఉపదేశామృతం పుస్తకం ప్రకారంగా మీరు కానీ చూసుకుంటే, ఎస్, జిహ్వా వేగం, ఉదర వేగం. జిహ్వ, నాలుక, ఉదర వేగం. జిహ్వ దేని గురించి ఆలోచిస్తుంది అని అంటే రుచి గురించి ఆలోచిస్తుంది. ఉదరం దేని గురించి ఆలోచిస్తుంది? ఎంత పెడుతున్నావు దాంట్లోకి, అంతేనా? దాంట్లోకి ఎంత తింటున్నాం, ఎంత పరిమాణంలో మనం తినబోతున్నాం అనేది పట్టుదొస్తుంది. నాలుక ఏం చూస్తుంది? రుచిని చూస్తుంది. ఇదేమో పరిమాణాన్ని చూస్తుంది. కాబట్టి జిహ్వని నియంత్రించాలి అని అంటే, నాలుక యొక్క వేగాన్ని మీరు కానీ నియంత్రించాలి అనుకుంటే అన్ని అన్ని సందర్భాల్లో మనం కృష్ణ ప్రసాదాన్ని మాత్రమే భరించాలి. కృష్ణ ప్రసాదం అంటే మనం ఎక్కడో పోయి గుడికి వెళ్ళి నైవేద్యం పెట్టేది ఏం అవసరం లేదు. మన ఇంట్లోనే మనం రాధాకృష్ణుల పటం ఉండి, మనకి ప్రభుపాద వారి స్వామి పటం, వాళ్ళ పటం కానీ వీళ్ళ ముగ్గురిది కానీ ఉన్నాయనుకోండి, వీళ్ళు ముగ్గురు ఒకే ఫ్రేమ్ లో ఉన్నా కూడా చాలు, అక్కడ పెట్టచ్చు. లేదా గురువు ద్వారానే మనం పెట్టాలి కాబట్టి సపోజ్ మనం ప్రభుపాద వారి పటము, రాధాకృష్ణుల పటం ఉన్నా కూడా చాలు. ఎందుకంటే మనకి స్వతహాగా భగవంతుడికి ప్రసాదం పెట్టే అర్హత మనకి అసలు లేదు. మన ఇప్పుడున్న ఆలోచనలు నిజంగా అంత ఉత్తమంగా మన ఆలోచనలు కూడా లేవు. కాబట్టి మాకు అర్హత లేదు నాయన, బట్ నేను గురువుకి ఇచ్చి గురువుని నేను ఆ ప్రసాదాన్ని నేను పెట్టమంటున్నాను. నేను గురువు ద్వారా అంటే గురువుని నేను కృష్ణుడికి పెట్టమంటున్నాను. ఎందుకంటే ఆయన శుద్ధ భక్తుడు కాబట్టి ఆయన ఆలోచనలు కృష్ణుడి మీదే ఉంటాయి. కాబట్టి నేను చేసి ఎవరికి ఇస్తున్నాను? శ్రీల ప్రభుపాద వారికి ఇస్తున్నాను. ప్రభుపాద వారు ఏం చేస్తున్నారు? అది ఆయన చేతుల ద్వారా రాధాకృష్ణుడికి సమర్పిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? అది ప్రసాదం అవుతా ఉంది. సో ఏదైనా సరే ఆధ్యాత్మిక జీవితంలో మనం గురువు యొక్క మాధ్యమం లేకుండా మనం డైరెక్ట్ గా కానీ ఏది కూడా మనం కృష్ణుడికి మనం ఆఫర్ చేయలేము. అంటే మనం ఆయనకి సమర్పించలేము. అందువల్ల కాబట్టి కృష్ణ ప్రసాదాన్ని మాత్రమే భుజించాలి అనే ఒక నియంత్రణ మనం పెట్టుకోగలిగితే ఖచ్చితంగా నాలుగు ఒక వేగాన్ని మనం తగ్గించుకోవచ్చు. సో పదే పదే మనం అంటే వీటిని ఎందుకు మనం గట్టిగా మనం స్ట్రెస్ చేస్తున్నాం అంటే, దయచేసి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇలాగా కొన్ని జన్మలు 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 మనం ఎత్తి 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 అనేక సందర్భాల్లో మన ముసలితనం రోగం పుట్టు వీటన్నిటికీ మనకు గురయ్యి ఈ రోజు మళ్ళీ మనకు ఒక అవకాశం వచ్చింది. మళ్ళీ మనకి ఏదేదో ఒక కుటుంబంలోకి ఎంటర్ అయ్యాము, ఒక వ్యవస్థలోకి ఎంటర్ అయ్యాము, అన్నీ అయ్యాము.
మనం ఇక్కడెక్కడో ఉన్నాం. ఈ మొత్తం సృష్టిలో ఎక్కడో ఉన్నాం మనం. కానీ ఈ రోజు మన దాకా ఆ వార్త మన దాకా వచ్చింది. ఏది? ఇక్కడ నుంచి మన కర్మలు మార్చుకోవచ్చు అని. మన దాకా ఆ వార్త వచ్చింది అంటే ఖచ్చితంగా మనం ఎంతో కొంత సుకృతి చేసుకోవాలి. ఏదైతే ఆ సుకృతి మనం పెంచుకోవడం వల్ల మనకి ఈ రోజు ఇక్కడికి వచ్చి మనం వింటున్నాం. ఆ సుకృతిని మనం పెంచుకునేటట్టుగా ఉండాలి. ఆ సుకృతిని మనం పెంచుకోవాలి. పోయినసారి అప్పుడు చేసింది నాకు ఇప్పుడు భగవంతుడి ద్వారా నాకు, లేదా కొంతమంది భక్తుల ద్వారా నాకు ఈ అవకాశం దొరికింది. ఈ దొరికిన అవకాశాన్ని ఏం చేయాలి మనము? ఇంకొంతగా పెంచుకోవాలి మనం. సో పెంచుకున్నాం అనుకోండి, భగవంతుడి దయ వల్ల చివర్లో మనం కృష్ణ అని అనుకోగలిగితే మళ్ళీ మనం వచ్చి ఇలాంటి పరిస్థితుల్లో పడే అవకాశం మనకు మళ్ళీ రాదు. లేదు ఒకవేళ మిస్ అయ్యింది అయినా కూడా ఇంతకంటే ఉన్నతమైనటువంటి జన్మ, ఉన్నతమైన జీవితం అంటే ఒక భక్తుల కుటుంబంలో పుట్టే అవకాశం మనకి వస్తుంది. అంటే ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే మనము మనం చేసింది ఏది వృధా పోకుండా మన వెంటే ఇది తిరిగి వస్తుంది. అందుకే లాస్ట్ రోజులో మనం చెప్పుకున్నాం ఏబిసిడి అని. ఏ అంటే అసోసియేషన్, భక్తుల సాంగత్యంలోకి రావాలి. బి అంటే పుస్తకాలు చదవడం, బుక్స్. సి అంటే చాంటింగ్, జపం చేయడం. డి అంటే డైట్, అంటే ప్రసాదం. కంపల్సరిగా ఈ నాలుగుని మనం మెయింటైన్ చేసుకున్నాం అనుకోండి, మనం కృష్ణుడి ఆలోచనల నుంచి బయటికి వెళ్లకుండా మనం కాపాడబడతాం మనం. అసలు ప్రసాదం అంటే ఏంటి అట్లా అనుకుంటే, అసలు ప్రసాదం అంటే ఏంటి? ప్రసాదం అనే పదాన్ని సంస్కృతం నుంచి మనం తీసుకుంటే ప్రసాదం అంటే అనుగ్రహం అని అర్థం. ప్రసాదం అంటే అనుగ్రహం. ఇది కృష్ణ ప్రసాదం అని అన్నామంటే ఇది కృష్ణుడి యొక్క అనుగ్రహం అని. భోజనం వేరు, ప్రసాదం వేరు. భోజనం భోజనం అని ఎప్పుడు అంటాం, ఇది ప్రసాదం అని ఎప్పుడు అంటాం? ఏమ్మా? ఆ దేవుడికి నైవేద్యంగా పెట్టి తింటే అది ప్రసాదం అంటాం. పెట్టకుండా తింటే భోజనం అంటాం. ఓకే. సో 3వ అధ్యాయం 13వ శ్లోకంలో కృష్ణ అంటాడు అనమాట, యజ్ఞశిష్ట సినాసంతో ముచ్యంతే సర్వకిల్బిషై. ముచ్యంతే సర్వకిల్బిషై. ఆ యజ్ఞశిష్ట సినాసంతో, యజ్ఞంలో సమర్పించినటువంటి ఆహారాన్ని స్వీకరించడం వల్ల, సంతో అంటే సాధువులు, సంతులు అంటే భక్తులు. స్వీకరించడం వల్ల వాళ్ళు ఆ వాళ్ళు సర్వ పాపాల నుంచి వాళ్ళు బయటపడతారు. అదే ఎవరైతే భుంజంతే తే త్వగం పాప, భుంజంతే తే త్వగం పాప, ఎవరైతే భుజిస్తారో, ఏ విధంగా? పచంతే పచన్యాత్ ఆత్మకారణాత్, ఎవరైతే వాళ్ళ రుచి కోసం, ఆత్మకారణాత్ వాళ్ళ రుచి కోసం, వాళ్ళ తృప్తి కోసం వాళ్ళు భగవంతుడికి ఆహారం పెట్టకుండా ఎవరు తింటారో వాళ్ళు కేవలము పాపాన్నే తింటున్నారు. వాళ్ళు కేవలం పాపాన్నే తింటున్నారు. అంటే ఆ లెక్కను మనం కానీ ఎత్తుకున్నాము అని అనుకోండి, మనం కానీ గమనించుకుంటే మనం చాలా మంది వెజిటేరియన్స్ అయి ఉన్నాం ఇక్కడ. ఓకే. తినకుండా ఖచ్చితంగా నాన్ వెజ్ తినకుండా నాన్ వెజ్ మానేసి వెజిటేరియన్ అవ్వడం మంచిదే. ఎందుకని? అక్కడ జంతువుల్ని మనం చంపి దాని యొక్క ఇది తినడం అనేది మంచిది కాదు. దానికంటే కూడా వెజిటేరియన్ అవ్వడం మంచిది. కానీ వెజిటేరియన్ కూడా పాపమే. ఎందుకని? చెట్లు చంపుతున్నాం కదా. కొంతమంది అడుగుతారు మీరు మాత్రం చెట్లను చంపొచ్చా అంటారు. కానీ ఖచ్చితంగా మనకిచ్చిన కోట అది. ఇప్పుడు ఎట్లాగైతే జంతువులకి, ఇప్పుడు పులి సింహాలకు వాటిచ్చిన కోట ఏంది? మాంసం. అదే ఇప్పుడు గొర్రెలు మేకలకి వాటికి ఇచ్చిన కోట ఏంటి? ఆ. అంటే
అలా అంటే భగవంతుడు ఏం చేశాడు, సృష్టించిన తర్వాత ప్రతి జీవికి వాటి కోటా ఇచ్చాడు. మీరు ఆహారం తీసుకోవడం అయితే ఈ ఆహారం తీసుకోండి, ఈ ఆహారం తీసుకోండి. అట్లే మనకిచ్చిన కోట ఏంటి, మనం పండ్లు ఇదే వెజిటేరియన్ తీసుకోవచ్చు కోట, నో డౌట్. అది ఎందుకంటే మనకిచ్చిన కోట అదే. మనకిచ్చిన కోట అదే అయినప్పటికీ కూడా మనం మాంసం తినడం మనకు అరుగుతుంది. మనం మాంసం తిన్నా కూడా అరుగుతుంది. కానీ అరుగుతుంది అన్నంత మాత్రాన అది మనకిచ్చిన కోట కాదు. కొంతమంది ఈ వాదన తీసుకొని వస్తారు, ఏవది, నువ్వు జంతువులు నువ్వు చంపుతున్నావు కదా, ఆ, మేము చంపుతున్నావు అంటున్నావు, మరి నువ్వు కూడా చెట్లని చంపుతున్నావు కదా. ఖచ్చితంగా చంపడం కూడా పాపమే. కానీ దీనికంటే కూడా అది తక్కువ పాపం. ఎందుకని? అవి చంపేటప్పుడు అవి చాలా నొప్పిని భరిస్తాయి. ఏంటవి? జంతువులు. ఎందుకంటే వాటికి ఉన్నటువంటి సిస్టమ్ లోపల, నర్వ్ సిస్టమ్ అయితే ఉందో, నరాల సిస్టమ్ వెంటనే వాటికి నొప్పి కూడా తెలుస్తుంది. కానీ చెట్లు అంత నరాల యొక్క ఆ వ్యవస్థ లేదు, కాబట్టి దానికి నొప్పి తక్కువ ఉంటుంది. నొప్పి తక్కువ ఉంటుంది. మూడు భాగాలు ఇక్కడ ఏం చేస్తాం, జంతువుని మనం చంపేస్తున్నాము, కానీ ఇక్కడ మనం చెట్టుని చంపం. చాలా సందర్భాలు చెట్టుని చంపం, దాంట్లో ఉన్న కూరగాయలు మాత్రం తీసుకుంటాం, పండ్లు తీసుకుంటాం. ఓకే, అవి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. కాబట్టి పాపం అనేది తక్కువ. ఇప్పుడు ఇందాక ఇప్పుడు కృష్ణుడు చెప్పాడు 3:13 3:13 ఏమని చెప్తున్నాడు, భగవంతుడికి నివేదన పెట్టకుండా తీసుకునే ఆహారం కూడా పాపమే అవుతుంది. కాబట్టి నా భక్తులు ఏం చేస్తారు, నాకు నివేదించి వాళ్ళు ఆహారం తీసుకోవడం వల్ల వాళ్ళు అన్ని పాపాల నుంచి వాళ్ళు బయటపడుతున్నారు. మనం కష్టపడి వంట చేయడానికి ఎంతసేపు పడుతున్నాం? టిఫిన్ అయితే ఎంతసేపు పడుతుంది? ఒక అరగంట, గంట పడుతుంది. ఓకే, అదే భోజనం అయితే, భోజనం తిండం కాదు, వండడం ఇంకొక అరగంట, ఇంకొక 1.5 గంట, 2 గంటలు పడుతుంది. నైవేద్యం ఎంతసేపు పెట్టచ్చు? 5 నిమిషాల్లో మన పాప గడపడం కాకుండా, మన ఇంట్లో వాళ్ళు ఎవరైతే మన కోసం కష్టపడుతున్నారో, బయటికి వెళ్ళి మన కోసం ఎవరైతే చదువుతున్నారో, పిల్లలు కావచ్చు, రేపు వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ యొక్క కర్మ నుంచి మనం బయటపడేదానికి మనం ఎంతసేపు స్పెండ్ చేయాలి భగవంతుడితో? 5 నిమిషాలు అంతే. కృష్ణుడు ఏమంటున్నాడు, మనల్ని రుచికరంగా వండుకోవద్దు అనట్లేదు. కృష్ణుడు మనకి ఏమంటున్నాడు, ఏదైనా మీరు వండుకోండి, మంచి తృప్తికరంగా వండుకోవచ్చు. ఇక్కడ కారము ఉప్పుతో సంబంధం ఏమి లేదు. ఓన్లీ సంబంధం దేంతో? ఎర్రగడ్డ తెల్లగడ్డతో. ఎందుకని అవి కూడా వద్దంటున్నాడు అని అంటే, మన ఆలోచనల తీరుని ఈ రెండు మార్చేస్తాయి. మన జీవితాల్లో ఈ రెండు మనల్ని చాలా తీవ్రంగా ఇబ్బంది పడతాయి అంతర్గతంగా. అది బయటికి ఏమాత్రం మనకు అసలు తెలియదు. బట్ లోపల మన ఆలోచన సరళిని మార్చేస్తుంది. మన ఉద్రేకాలతో అది అది తీవ్రంగా దాని మీద ప్రభావం చూపిస్తుంది. ఉదాహరణకి ఎర్రగడ్డ ఏం చేస్తుందంటే రజోగుణాన్ని పెంచుతుంది, తెల్లగడ్డ ఏం చేస్తుంది, తమో గుణం పెంచుతుంది. మీరు కానీ మనం కానీ ఆలోచిస్తే ఒక 50 సంవత్సరాలు 100 సంవత్సరాల క్రితం అసలు ఇది మన పంటే కాదు. అసలు మన భారతదేశం ఈ పంట అసలు పండేది కాదు. మరి ఈ పంట ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, ముస్లిమ్స్ తీసుకువచ్చారు. వాళ్ళు ఇక్కడికి పరిపాలనగా ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఆ పంటని ఇక్కడ కూడా వేశారు. వాళ్ళు ఎందుకు వీటి రెండింటి మీద ఎక్కువ వాళ్ళు వాటిని ఎక్కువ వాళ్ళు పెంచడం ఎందుకు చేశారు అని అంటే, వాళ్ళ ప్రకారంగా ఎక్కువ మంది బిడ్డలు కనాలి వాళ్ళు. వింటారు కదా, వాళ్ళకి ఒకరు ఇద్దరు అని కాదు, వాళ్ళ ప్రకారంగా ఎంతమంది అయినా కనాలి అనే పాయింట్ వాళ్ళకి వచ్చినప్పుడు, అప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఈ పంటల ద్వారా వాళ్ళు అది చేశారు. ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు తర్వాత రాజ్యాలు వెళ్ళారు కాబట్టి ఆ పంట ఇక్కడ కూడా వేశారు. నెమ్మదిగా మనం వాటిల్ని అలవాటు చేసుకొని ఈరోజు మనం క్యూలో ఉంటున్నాం అనమాట. ఎరగడ దొరకకపోతే, తెల్లగడ్డ లేకపోతే మనం కూరలేదు అంటున్నాం మనం. కానీ తెలియకుండా మన ఆలోచన సరళి మార్చేస్తుంది. మన 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 ఉద్రేకాలతో
రకరకాల మనం తీసుకునే నిర్ణయాలు, దానివల్ల మళ్ళీ దాని ప్రభావం మన యొక్క భవిష్యత్తు మీదే పడతా ఉంది. ఇందాక మీరు చెప్పినట్టుగానే మనం డిస్కస్ చేసుకున్నట్టుగా మన జంతువుని చంపినప్పుడు అవి ఎంతో ఆవేదనతో చనిపోతాయి, ఎంతో బాధ చనిపోతాయి. దాంట్లో ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి చూసారా, అవన్నీ కూడా మన మనసులోకి వెళ్తాయి అవి. అందుకే భగవంతుడు మనల్ని కాపాడడానికి లేదా మనల్ని అనేక కర్మల నుంచి మనం బయటపడేయడానికే భగవంతుడు మనకి ఇది ఇది దయచేసి ఇది చేసుకోండి, ఇది చూసుకోండి, దీని వల్లనే మీరు ఇష్టం లేకపోయినా సరే, మనం మంచి వాళ్ళుగా ఉండాలనుకున్నా సరే, ఇవి మన అంతర్గతంగా మన మీద విపరీతమైన ప్రభావం చూపించడం వల్ల మనం తెలియకుండానే నిస్సహాయంగా పాపాలు చేసుకుని వెళ్ళడానికి మనమే అవకాశం ఇచ్చిన వాళ్ళము అవుతున్నాం అన్నమాట. బట్ ఇక్కడ కృష్ణ ప్రసాదం అంటే కృష్ణుడి యొక్క అనుగ్రహం. ఏంటి అనుగ్రహం? మనల్ని ఈ జన్మ మృత్యు చక్రం నుంచి మనల్ని బయటపడేయడానికి ఆయన మనకి ఇచ్చిన ఒక గొప్ప అవకాశం. ఇదే చెప్తున్నా, మనం కీర్తనలు పాడలేకపోవచ్చు, లేదా మనం భగవద్గీత బాగా చదవలేకపోవచ్చు, మనం ఒక సందర్భంలో మనం జపం కూడా చేయలేకపోవచ్చు. కానీ ఇవన్నీ చేయలేకపోయినా సరే, కానీ మన ఆహారం తినకపోతే మాత్రం మనం బతకలేం. కాబట్టి ఆ తినేదేదో మనం కృష్ణుడు ప్రసాదంగా మనం తిన్నాము అనుకోండి, మనతో పాటు మన మీద ఆధారపడ్డ వాళ్ళందరి యొక్క భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది. ప్రజలు బయట ఉన్న ప్రజలు రకరకాలుగా అనుకోవచ్చు, రకరకాలుగా దాని మీద వాళ్ళ కామెంట్స్ చేయొచ్చు, ఇది కావచ్చు. కానీ అంతిమంగా నేను నా తలరాత మార్చుకోవాల్సిన అవకాశం లేదా దాని బాధ్యత ఎవరిది? అందే. రేపు ఆ రోజు వాళ్ళు ఎవరు వచ్చి మనకు వచ్చి కాపాడరు. రేపు ఆ రోజు మనకి మరణం ముంగిట మనకి ఒక ఒక పరిస్థితి వచ్చినప్పుడు వీళ్ళెవరు మనకి గుర్తు కూడా ఉండరు. వీళ్ళు వచ్చి మన యొక్క పాపాలు వాళ్ళు ఎవరు తీసుకోరు. అప్పుడు అప్పుడు మన జీవితం బాధ్యత ఎవరిది? మనదే. అది కూడా ఎక్కడుంది? మన ఇంట్లో మనం పెట్టుకొని చేసుకుంటున్నాం. మన ఇంట్లో మనం చేసుకుంటున్నాం. మన ఇంట్లో చేసుకొని మనం భగవంతుడికి నైవేద్యం పెట్టుకొని మనం మన వాళ్ళకే పెట్టుకుంటున్నాం. మీరు దాంట్లో ఒక తులసాకి వేసుకొని మీరు చక్కగా భగవంతుని నైవేద్యం పెట్టుకొని తినగలిగితే, మీరు చాలా మంది ఆ ఇంట్లో సమస్యలు కూడా, అంటే మనస్పర్ధలు కూడా, వాళ్ళ ప్రభావం కూడా చాలా వరకు మారిపోతుంది అన్నమాట. అప్పుడు మీరు దాన్ని ఆ యొక్క అదే ఆ టైంలో ఆ మంచి స్వభావం ఉన్నప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు కూడా బాగుంటాయి అవి. అందువల్ల కృష్ణుడితో ఆహారం వండి కృష్ణుడికి అర్పిస్తున్నాను, భగవంతుడికి నేను అర్పిస్తున్నాను, భగవంతుడికి నైవేద్యం పెడుతున్నాను కాబట్టి నేను చక్కగా శ్రద్ధతో నేను వండాలి, నీట్గా నేను వండాలి అనే భావంలో మనం కానీ చేసినట్లయితే కృష్ణుడు ఖచ్చితంగా దాన్ని స్వీకరిస్తాడు. స్వీకరించి ఆయన మనకి ఆయన శేషాన్ని ఆయన తినేసిన తర్వాత, అందుకే ఆహారం అదే భగవంతుడికి అర్పించక ముందర అర్పించినప్పుడు దాన్ని ఏమంటారు అంటే దాన్ని భోగం అంటారు, భోగ అంటారు. ఆయన నైవేద్యం పెట్టిన తర్వాత దాన్ని ఏమంటాం? ప్రసాదం అంటాం. ముందరేమో భోగాన్ని అర్పించండి అంటారు, ప్రసాదాన్ని స్వీకరించండి అంటారు. భోగాన్ని అర్పించడం, ప్రసాదాన్ని స్వీకరించడం, ఈ రెండు చూసుకుంటాం అట్లా. అందుకని ప్రసాదం తిన్నారని అడగకూడదు, ప్రసాదాన్ని సేవించారా అని అడగాలి. ప్రసాదాన్ని సేవ, ఎందుకంటే అది కూడా ఒక సేవ. అది ఆహారం తీసుకోవడం కూడా సేవ, అది కూడా మంచి సేవ. అది వండడమే కాదు, స్వీకరించడం కూడా సేవ. ఆ సేవతో మన తలరాతలు కూడా మారుతుంది. అందుకే ఒకసారి మనం ఏమన్నా ముఖ్యం, మీరు క్లాస్ రాకుండా కూడా కనీసం ప్రసాదమైనా వచ్చి తీసుకుని అంటాం. కొంతమందికి అది కూడా ఫీల్ అయిపోతారు అనమాట. ఏమని? అంటే మేము ప్రసాదం కోసం వచ్చేవాళ్ళం అనుకుంటున్నాం. నీకా మేము ఆ ఉద్దేశంతో చెప్పలేదు. ఎలాగో మీకు టైం లేకుండా మీరు క్లాస్ అటెండ్ కాలేకపోయి ఉండొచ్చు, లేకపోతే ఇంకో పని పడి ఉండొచ్చు, లేదా ఆ టైంకి మీకు రాలేకపోయి ఉండొచ్చు. కనీసం మీరు వచ్చి ఇవ్వండి. ఎందుకంటే మన ఆలోచన ఏముంది? కనీసం నువ్వు ప్రసాదమే తీసుకొని ఆ విధంగా నువ్వు కృష్ణుడి యొక్క అనుగ్రహాన్ని నువ్వు పొందు అని అంటున్నాం మనం. ఎందుకంటే బయట వాళ్ళ కాన్సెప్ట్ ఆఫ్ ప్రసాదం టోటల్గా డిఫరెంట్గా ఉంది. మనం
కృష్ణ చైతన్యంలో మనం తీసుకునే ప్రసాదం యొక్క కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు బయట ప్రకారంగా ప్రసాదం అంటే గుగ్గుళ్ళు, పులిహోర, పాయసం, పొంగలి, ఇంతే, ఇదే ప్రసాదం అంటే. కానీ మన ప్రకారం ప్రసాదం అంటే ఏంటి? మీరు ఏదైనా అర్పించి తీసుకోండి, అది ప్రసాదమే. అది సో ప్రసాదం అంటే భగవాన్ నైవేద్యం పెట్టి తీసుకునేది. మీరు ఏమైనా పెట్టండి, ఓన్లీ థింగ్ కృష్ణుడు ఏది కోరుకున్నది అది మనం నైవేద్యంగా పెట్టచ్చు. సో ఆయన ఏం పెట్టమంటున్నాడు మనకి నైవేద్యంగా? 9వ అధ్యాయంలో 26వ శ్లోకం చెప్పిన కృష్ణుడు, పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యా ఉపాహృతం అస్నామి ప్రయతాత్మనః. పత్రం, పుష్పం, ఫలం, తోయం. పత్రం అంటే ఆకు, అంటే తులసి. ఓకే. 2 పుష్పం, ఏదైనా పువ్వు. 3 ఫలం, పండు. 4 తోయం, నీళ్లు. ఈ 4 మీరు నాకు కానీ పెట్టినట్లయితే, అంటే ఆయన ఏం పెట్టాలో కూడా చెప్తున్నాడు, అంటే ఏ కేటగిరీలో మనం పెట్టాలి అని. మనం అంటారు కదా, మాంసం పెట్టి తినడం ఆయన తినడు. ఎందుకని ఆయన చెప్పేశాడు, నాకు ఈ 4 పెట్టమంటున్నాడు. ఆ 4 కేటగిరీలో వచ్చేటివన్నీ కూడా పెట్టమంటున్నాడు. పెట్టి ఆయన ఏమన్నాడు, నువ్వు నాకు భక్తితో పెట్టినట్లయితే తదహం, తదహం నేను, ఉపాహృతం భక్త్య, తదహం భక్త్య ఉపాహృతం, మీరు నన్ను భక్తితో పెట్టినట్లయితే, అస్నామి ప్రయతాత్మన, మీరు మంచి భావంతో పెడితే, ప్రయతాత్మన అంటే సరైన భావంతో పెడితే నేను ఖచ్చితంగా స్వీకరిస్తాను, ఖచ్చితంగా స్వీకరిస్తాను అని. ఎందుకు మనం ఆ, భగవన్ నామం చేయమంటున్నాం అంటే, భగవన్ నామం మన భావనలు మార్చేస్తుంది. ఆ మార్చిన భావనలతో మనం కానీ కృష్ణుడు నైవేద్యం పెట్టుకొని తింటే అది ఖచ్చితంగా కృష్ణుడు స్వీకరిస్తాడు. ఈ 4 నియమాలు పాటించడంతో మన భావనలు మారిపోతాయి. ఆ మారిన భావంతో మనం నైవేద్యం పెట్టామనుకోండి, కృష్ణుడు స్వీకరిస్తాడు. అఫ్కోర్స్ స్టార్టింగ్ లో అందరం ఎవరం పవిత్రులుగా ఉండలేము. కానీ భగవంతుడు స్వీకరిస్తాడంటే కదా, సరే నేను పెట్టి చూస్తానని మనం నిదానంగా స్టార్ట్ చేసి, అది తర్వాత మనం తినడం ద్వారా అప్పుడు మనలో ఈ భావాలన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. కాబట్టి ప్రేమ భక్తి భావంతో ఆహారం వండి కృష్ణుడికి అర్పించడం, అది ప్రసాదం అంటే. నిజంగా చాలా రకాలైనటువంటి లీలలు ఉన్నాయన్నమాట ప్రసాదం దగ్గర. కృష్ణుడు స్వయంగా ఆయన తీసుకునేది మన చరిత్రలో కూడా చాలా చాలా ఆ ఈ లీలలు ఉన్నాయన్నమాట. ఉదాహరణకి మేము పూరికి వెళ్ళినప్పుడు అలర్నాథ్ మందిరంకి వెళ్ళినప్పుడు అక్కడ విగ్రహాన్ని కానీ చూస్తే ఇక్కడ మచ్చ ఉంటుంది అన్నమాట. ఇక్కడ అలాగే చెయ్యి దగ్గర కూడా మచ్చ ఉంటుంది. ఎందుకంటే అది యాక్చువల్గా కాలింది అనమాట. ప్రసాదం, వేడి వేడి ప్రసాదం ఆయన తీసుకోవడం వల్ల, కీర్ తీసుకోవడం వల్ల అది కాలి అది మచ్చగా ఏర్పడిపోయింది. సో వాస్తవం అక్కడ ఏం జరిగింది అని అంటే, కేతన్ అనేటువంటి ఒక బ్రాహ్మణుడు భగవానికి నైవేద్యం పెడతా ఉన్నాడు రోజు. ఆ నైవేద్యం ఎలా పెట్టేవాళ్ళు అంటే, మొత్తం వాళ్ళు ఏది ఇప్పుడు మనం ఏం చేస్తాం, వండింది కొద్దిగా తీసుకొని చిన్న చిన్న కప్పుల్లో పెట్టుకొని దాన్ని మనం దాంట్లో కొద్దిగా తులసాకు వేసుకొని మనం భగవంతుడి ముందర పెడతాం. కానీ అప్పుడు ఆనవాయితీ అని, ఇప్పుడైనా పూరిలో కూడా అంతే, వండింది మొత్తం ప్రతి కొండ వెళ్ళిపోవాల్సిందే భగవంతుడి ముందరికి. అట్లా వాళ్ళు వండింది మొత్తం భగవంతుడి ముందు పెట్టేవాళ్ళు. అట్లా వాళ్ళ కేతన్ అనే ఆయన చేసుకుంటాడు. బట్ ఒక 3 రోజులు ఆయన పని పడింది, బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు వాళ్ళ అబ్బాయిని పిలిచాడు, మధు. వాళ్ళ అబ్బాయి పేరు మధు అనమాట. ఆ మధు అబ్బాయి మన చిన్నపిల్లవాడే, అంటే ఇంకా ఆటలు ఆడడం, తిరగడం అన్ని చేసేవాడు. కానీ ఇతను బయటికి వెళ్ళిపోతున్నాడు కదా, ఆ అబ్బాయి చెప్పాడు అనమాట, ఏమని, నువ్వు రోజు నైవేద్యం పెట్టాను. ఇతను తెలియదు నైవేద్యం పెట్టడం అంటే ఏదో
ఆ పెడితే భగవంతుడు తినేస్తాడు అని అతని యొక్క భావన. పెడితే తినేస్తాడు అని. అయితే అన్నాడు వాళ్ళ నాన్నతో, నాకు ఆ మంత్రాలు ఏం తెలుసు నాన్న, నాకు ఈ ప్రొసీజర్ నాకు తెలియదు, ఇవన్నీ నాకు విధానాలు నాకేం తెలుసు, ఇంతవరకు నేనేం నేర్చుకున్నాను అంటే, వాళ్ళ నాన్న అంటాడు, ఏం పర్వాలేదు, నువ్వు ముందు పెట్టేసి కృష్ణ నువ్వు స్వీకరించు అని చెప్పి నువ్వు భగవంతుని వేడుకో, ఖచ్చితంగా భగవంతుడు స్వీకరిస్తాడని చెప్పాడు అనమాట. ఈ బాబు ఏం చేశాడు, అట్లానే వచ్చి నైవేద్యం ప్లేట్ తీసుకొని వెళ్ళి భగవంతుని ముందర పెట్టి, కృష్ణ ఇంకా నువ్వే, నాకైతే ఏం తెలియదు, ఏం పలకాలో ఏం మంత్రం ఉన్నాయో అయితే నాకు తెలియదు, కానీ మా నాన్న వచ్చి నేను పెట్టమన్నాడు, నువ్వు స్వీకరిస్తామని చెప్పాడు, సో దయచేసి నువ్వు స్వీకరని చెప్పేసి పెట్టేసి ఆయన వెళ్ళిపోయి ఆడుకోవడానికి. ఆడుకోవడానికి వెళ్ళి ఒక మళ్ళీ 10 నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చి వచ్చి చూశాడు. వచ్చి రుచి చూస్తే ప్రసాదం అట్టే ఉండిపోయింది. ఏందబ్బా ఇది, ఇప్పుడు ఆ నాన్న చేస్తే తిడతాడేమో, ఎందుకంటే మనకు ప్రసాదం అయితే భగవంతుడు తినేస్తాడు, అయిపోయి ఉండాలి కదా, కానీ ఇక్కడ అవల. అందువల్ల మళ్ళీ వెళ్ళి ఇంకొంచెం ఏడుస్తూ భగవంతుని వేడుకుంటాడు అనమాట. కృష్ణ నువ్వు తీసుకుపోతే ఎట్లా స్వామి, నాన్న వచ్చి నన్ను కొడతాడు తిడతాడు, ఆ, నా పరిస్థితి ఎట్లా ఉంది నేను చెప్పలేను, దయచేసి నువ్వు స్పీకర్ అని చెప్పేసి ఏడ్చేసి భగవన్ నైవేద్యం ఆవేదనతో చెప్పుకొని మళ్ళీ బయటకు వెళ్తారు అనమాట. వచ్చి చూస్తే మళ్ళీ ప్రసాదం ఎట్లా ఉంటుంది. మళ్ళీ కృష్ణ నేను ఏం తప్పు చేశానని చెప్పేసి గట్టిగా ఏడుస్తూ, నువ్వు నువ్వు స్వీకరించాల్సిందే, నువ్వు స్వీకరిస్తే కానీ నేను ఇక్కడి నుంచి నేను పోను, దయచేసి నువ్వు స్వీకరించని చెప్పేసి అని భగవంతుడిని బతిలాడుకుంటాడు అనమాట కృష్ణుడు. ఈ బాబు మధు అనే బాబు ఆ, బతిలాడుకుంటాడు అనమాట. బతిలాడుకున్న తర్వాత సరే ఇంకా నీ ఇష్టము అని చెప్పేసి మళ్ళీ బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చి చూస్తే ప్రసాదం అయిపోయి ఉంటుంది. ఆయనకి ఆనందంలో సన్మతం చెందుతుంటాడు అనమాట. అప్పుడు తీసుకొని వచ్చి వాళ్ళ అమ్మ దగ్గర ఇస్తాడు. ఇదిగో అమ్మ అని చేశాడు. ప్రసాదం ఎదురా అంటాడు. వాళ్ళ, ప్రసాదం ఏందమ్మా, అది కృష్ణుడు స్వీకరించేసాడు. ఆమె ప్రాబ్లం ఏంది, ఇంకా లేదు ఇంట్లో ప్రసాదం, ఇంకా ఎందుకంటే పెట్టిందంతా నైవేద్యం పెట్టేవాళ్ళు అప్పుడు, మొత్తం ఇంక ప్రసాదం లేదు. ఇంక ఈ రోజు మనకి ఉపవాసం కావాలన్నది ఎందుకంటే, అంటే బాగా ఎట్ట స్వీకరిస్తాడు అబ్బా అసలు. అంటే వీడేదో ఏదో ఎవరికి పెట్టేస్తుంటాడు వీడు, వాళ్ళ ఫ్రెండ్స్కి పెట్టేస్తుంటాడు, ఇంకో పెట్టేస్తుంటాడు, ఏదో చేసేస్తుంటాడు, అంటే వీళ్ళకి నమ్మకం లేదు కృష్ణుడు తీసుకుంటాడని. కానీ యాక్చువల్లీ కృష్ణుడు తీసుకున్నాడు. కృష్ణుడు తీసుకున్న తర్వాత ఆ ప్లేట్ తీసుకొచ్చి ఇవ్వడం, కానీ సరే మరుసటి రోజు వాళ్ళని అని చెప్పాడు కదా 3-4 రోజులు రానని చెప్పాడు, మరుసటి రోజు కూడా మళ్ళీ పోయి పెట్టాడు. భగవంతుడు తీసేసుకున్నాడు. మళ్ళీ ప్లేట్ తీసుకొచ్చి అమ్మ దగ్గరికి ఇస్తే ఏదరా ప్రసాదం అంటే భగవంతుడు తీసేసుకున్నాడు. అలాగే ముందు రోజు కూడా ఉపవాసం ఉండేమో, ఈ రోజు కూడా ఉపవాసం ఉండాల్సి వస్తుంది అని చెప్పేసి మళ్ళీ బాధపడతాం, మళ్ళీ సరే అని చెప్పేసి ఆ రోజు ఇంకా వండుకుంటాం, మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ మళ్ళీ పోయి పెట్టాడు. మళ్ళీ మళ్ళీ తీసుకున్నాడు భగవంతుడు, మళ్ళీ ప్రసాదం లేదు. ఇంకా వాళ్ళ అమ్మకి ఏం చేయాలో అర్థం కావట్లేదు అసలు. భగవంతుడు ఏది ఏందయ్యా బాబు, అసలు ఏం చేస్తున్నావు నువ్వు, అసలు ప్రసాదాన్ని ఏం చేస్తున్నావు, అసలు కనబడకపోవడం ఏంది అని. అంటే వాళ్ళ నాన్న వచ్చాడు 3 రోజు రాత్రి గట్ట వచ్చాడు. చూసి వీళ్ళంతా నీరసంగా ఉన్నారు వీళ్ళంతా. ఏదో ఏం పని నీరసంగా ఉన్నారు ఏంద్రా నాయన అంటే, మీ వాడు ఇటు చేసి పెట్టాడు, పోయి నైవేద్యం పెట్టాడు, అదేమంటే భగవంతుడు స్వీకరించేసాడు అన్నాడు, ఈడేమో మనకేమో ప్రసాదం లేకుండా మేము 3 రోజులు మేము వస్తున్నాం. వాళ్ళ రే నిజం చెప్పరా నువ్వు, ఎవరికి ఇస్తున్నావు ఏం చేస్తున్నావు అని చెప్పి ఎన్ని రకాలుగా అడిగి చూసినా సరే, లేదు నాన్న కృష్ణుడే తింటున్నాడు, కృష్ణుడే తిన్నాడు, కృష్ణుడే తిన్నాడు అని. ఓహో అట్లా అట్లయితే అని చెప్పేసి మరుసటి రోజు సరే నువ్వు ఈ రోజు కూడా నువ్వు పెట్టి నేను చూస్తాను అన్నాడు. ఆ రోజు మరి మంచి కీర్ వేడివేడిగా తీసి ఆ బాబు వెళ్ళిపోయి నైవేద్యం పెట్టాడు అనమాట. నైవేద్యం పెట్టినప్పుడు పెట్టి అదే నాయన నువ్వు స్వీకరించి అని చెప్పేసి అతను బాబు వెళ్ళిపోయాడు. వాళ్ళ నాన్న కిటికీలో చూస్తున్నాడు, ఎందుకు కృష్ణుడు తీసుకోవడానికి. అప్పుడు నిజంగానే కృష్ణుడు తీసుకోబోతున్నాడు అనమాట. ఆ ప్రసాదాన్ని తీసుకొని ఈయన పరిగెత్తుకుంటూ వచ్చేసి, "ఆ, లేదు లేదు నువ్వు తీసుకోవడానికి లేదు, నువ్వు తీసేసుకుంటే మాకెంత ప్రసాదం ఇప్పుడు." ఆల్రెడీ నలుగురు వచ్చి మేము వస్తు కొనని చెప్పేసి
అట్లా ఒలికేసేటప్పుడు అది ఆ వేడిగా ఉన్న కీరు భగవానుడి యొక్క చేతికి అట్లానే ఛాతి మీద పడింది అనమాట. సో అప్పుడు అన్నాడు, ఏదేంది భగవంతుడా నువ్వు మొత్తం నువ్వు తీసేసుకున్నావు, మరి నేను పెట్టినప్పుడు నువ్వు తీసుకోదంటే, నువ్వు అసలు నన్ను నమ్మితే కదా నేను తీసుకుంటానని. ఏదో పెట్టాం కాబట్టి పెట్టాలి, ఏదో చేయాలి, తినాలి కాబట్టి తినాలి అన్నట్టుగా నువ్వు ఒక డ్యూటీ లాగా చేసావు. కానీ మీ వాడు నేను నిజంగా ఉన్నాను నన్ను బతిలాడుతున్నాడు, అంటే ప్రేమతో నేను ఉన్నాను అనే భావనలో అతను స్వీకరించమని చెప్పి నన్ను వేడుకున్నాడు నన్ను. ఇంకా నేను ఆ ప్రేమకు నేను ముగ్ధున్నయ్యి నేను ప్రసాదం నేను తీసుకున్నాను, అందుకే నువ్వు చెప్పినప్పుడు నేను తీసుకోలేదు, మీ మీ కొడుకు తీసేటప్పుడు మాత్రం నేను తీసుకున్నాను అనమాట. ఇది వాస్తవం జరిగినటువంటి ఇది ఇది లీలలు అనమాట. ఇట్లాంటి లీలలు అనేకం ఉన్నాయన్నమాట మందిరాలు. నేను అట్లా వరదరాజ స్వామి టెంపుల్ మీరు కంచికి వెళ్ళినా సరే, మాధవేంద్రపురి, ఓకే, కీర్చోర్ గోపీనాథ్, ఓకే, అదికే చాలా పెద్ద పాస్ట్ మన టైం అయిపోద్ది. ఓకే, సాక్షాత్తు భగవంతుడు భక్తుడు కోసం ఆయనకి ఇచ్చినటువంటి ఆ కీర్ని తన దొంగలిస్తాడు భక్తుడికి ఇవ్వడానికి. మాధవేంద్రపురి అనే అంటే భగవంతుడు అక్కడ పేరు ఏం తెచ్చుకున్నాడు తెలుసా? మామూలుగా ఆయన పేరు వచ్చి గోపీనాథ్ ఆయన పేరు. ఇప్పుడు వచ్చేసేమో కీర్ చోర్ లేదా క్షీర్ చోర్ గోపీనాథ్, అంటే దొంగతనం చేశాడు, కీర్ని దొంగతనం చేసినటువంటి గోపీనాథుడు అండి. ఇంకా భగవంతుడు చూడండి, నేను దొంగతనం చేసిన టైటిల్ కూడా తీసుకుంటున్నాడు. మనల్ని ఎవరైనా దొంగడు అంటే ఎవరు పట్టుకున్నాడు? మనం మనం ఎట్లా అంటాం? నేను ఏమనుకుంటాం మనం, నన్ను అంటావు నువ్వు దొంగని, ఎట్లా అంటావు అది ఇది అంటావు. కానీ భగవంతుడు ఏం చేస్తున్నాడు? నవనీత చోర, దొంగ, రణచోర్, యుద్ధం నుంచి పారిపోయినాడు. ఇక్కడేమో కీర్ చోర్. కానీ ఆ చోరుడు అయిందంతా కూడా భక్తుల కోసమే, భక్తుల యొక్క ఔన్నత్యాన్ని పెంచడం కోసం భగవంతుడు ఏం చేస్తున్నాడు? దొంగతనం చేస్తున్నాడు. సో భగవంతుడు అలాంటి టైటిల్స్ తీసుకోవడానికి ఆయన ఏమాత్రం మొహమాటపడ్డు, సిగ్గుపడ్డాడు అనమాట, కోపడ్డు. ఎందుకంటే అది భక్తుల కోసం, భక్తులకు తనకు వచ్చినటువంటి లీలల మార్గంగా తాను ఇవన్నీ చేశాడు కాబట్టి ఆయన ఎక్కడ కానీ ఎటువంటి అలాంటి ఆలోచనలు తాను తెచ్చుకోవడానికి పెట్టుకోడు. నెక్స్ట్, అందుకని 27వ శ్లోకంలో కృష్ణుడు అంటున్నాడు, యత్కరోషి యత్ అస్నాసి యజ్జుహోసి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. మీరు ఏం చేసినా సరే, యత్ కరోషి మీరు ఏం చేసినా, యద్ అస్నాసి ఏది భుజించినా, 3 యజ్జుహోసి ఏది ఆహుతి ఇచ్చినా, అంటే మీరు ఏది భగవానుడికి ఆహుతి అంటే యజ్ఞం చేసినా సరే, యత్ తపస్యసి, యత్ తపస్యసి అంటే నువ్వు ఏ తపస్సు చేసినా, తర్వాత దదాసి యత్, తర్వాత నువ్వు ఏ దానం చేసినా, దదాసి అంటే నువ్వు ఏ దానం చేసినా నాకు అర్పణంగా చేయండి అంటున్నాడు. ఏం చేస్తాడు? ఆయనకి అర్పణంగా చేయమంటున్నాడు. ఎందుకు అర్పణంగా చేయమంటున్నాడు? అది 28వ శ్లోకంలో మళ్ళీ కృష్ణుడు చెప్తాడు అనమాట. ఏమని? శుభ అశుభ ఫలైర్ ఏవం మోక్షసే కర్మబంధనై సన్యాస యోగ యుక్తాత్మ విముక్తో మాం ఉపైష్యసి. మీరు ఏం చేసినా సరే నాకు అర్పణంగా కానీ చేస్తే, మనం చూసుకుంటాం, మన పెద్దలు ఏమంటారు, ఏం చేసినా కృష్ణార్పణం అనేసి ఇస్తారు. కృష్ణార్పణం అనే పాయింట్ ఏమన్నారు? కృష్ణార్పణం అనే పాయింట్ ఎందుకు పడుతున్నారు అక్కడ? ఎందుకంటే కృష్ణుడు అంటున్నాడు, మీకు నాకు అర్పణంగా చేసి కానీ మీరు కానీ చేస్తే శుభ అశుభ ఫలేరేవం, మీకు పుణ్యఫలము రాదు, పాప ఫలము రాకుండా మోక్షసే కర్మబంధనాలు, మీరు కర్మ నుంచి అన్నింటి బయటపడి మీరు మోక్షానికి అర్హులవుతారు. సన్యాస యోగ యుక్తాత్మ, సన్యాస యోగ యుక్తాత్మ అంటే నాది అనే భావం లేకుండా వైరాగ్య భావంతో మీరు ఎప్పుడైతే ఇది చేస్తారో ఖచ్చితంగా మీరు నన్ను ఖచ్చితంగా చేరుకుంటారు. సో ఏం చేసినా కృష్ణుడికి అర్పణంగా మనం కానీ చేసినట్లయితే మనకి ఎటువంటి ఈ పాపకర్మం మనకి రాదు, పుణ్యకర్మ మనకి రాదు. ఎందుకంటే పాపకర్మ చేసినా మళ్ళీ ఇక్కడికి రావాలి, పుణ్యకర్మ చేసినా మళ్ళీ ఇక్కడికి రావాలి. కాబట్టి కృష్ణ అంటున్నాడు అనమాట ఆ విధంగా ప్రతిదీ కూడా మరి ఎటువంటివి మనం అసలు తీసుకోకూడదు, ఎటువంటివి మనం అసలు ఆహార పద్ధతులు మనం తీసుకోకూడదు అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పబడింది. ఉదాహరణకి మృత శరీరాలు అంటే మాంసం సంబంధించిన ఏవి కూడా మనం
తీసుకురాడు. అలాగే మత్తు పదార్థాలు, మత్తు ఇచ్చేటివి ఏవి కూడా మనం తీసుకోవడానికి లేదు. ఎందుకు మత్తు ఇవ్వడానికి తీసుకోవద్దంటే, మత్తు ఏం చేస్తుంది, మన మనస్సుని, మనల్ని సరైన ఆలోచనలకు బానికుండా మనల్ని డైవర్ట్ చేస్తా ఉంది. సో దీంట్లో తమలపాకులని మనకు తెలిసిందే, తమలపాకులు, వక్కలు, పాన్లు, పొగాకులు, సో ఇవన్నీ కూడా, మద్యము, ఈవెన్ ఇంకా చెప్పాలంటే టీ కాఫీలు కూడా మన మనసు మీద విపరీతమైన ప్రభావం మనకి చూపిస్తున్నాయి అన్నమాట. ముఖ్యంగా మనం చెప్తూ ఉంటారు తేయిన్, కెఫెయిన్, ఈ రెండు పదార్థాలు టీ కాఫీలు ఉండడం వల్ల మనం దానికి బానిసలు అయ్యే అవకాశం మనకి ఉంది. సో మనమేమో మనసుని విడుదల చేయాలనుకుంటున్నాము, వీటి నుంచి బయట ఎట్లా పడేయాలో మనం చూస్తున్నాము. మరి రోజు మనం టీ కాఫీలు తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, దానికి బానిస అయిపోతుంది. మనం చూసిన చాలా మందికి తలనొప్పి వచ్చేస్తుంది తాగకపోతే. సో తాగకపోతే తలనొప్పి రావడం, అది తాగకపోతే ఈరోజు నాకు హుషారుగా రావడం అంటే అర్థం ఏంటి, మనం బానిసలు అయిపోయాం. సో బానిసలు అయ్యేటువంటి మనసు ఏదైతే ఉంటుందో, అది కృష్ణుడి మీద మనసు పోలేదు. మనమేమో ఎలా మనసుని విడుదల చేయాలని ఒక వైపు మనం పోరాడుతున్నాం జపం ద్వారా, ఇంకోవైపు ఏమో మనం ఇవి తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ వాటికి బానిస అయ్యడం వల్ల మనము ఖచ్చితంగా మన మనసు మన చేత అనేకమైనటువంటి ఉద్రేకాలకి అది అయ్యేటట్టు చేస్తుంది అనమాట. అట్లానే ఉల్లి వెల్లుల్లి, నాకు మనం చెప్పుకున్నాం, ఈ టీ కాఫీ కూడా బ్రిటిష్ వాళ్ళు రాకముందు ఈ రెండు మనకు తెలియదు అసలు. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాతే వాళ్ళు వచ్చి ఈ టీ గార్డెన్స్ ని తయారు చేసిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు అక్కడ తాగుతారు కదా, వాళ్ళు వచ్చి ఈ ప్లాంటేషన్ అని చేసింది వాళ్ళు. ఎందుకని, వాళ్ళ కోసం. మనమైతే అసలు వీటి జోలికి అసలు పోయేవాళ్ళం కాదు. మనం తాగితే మంచిగా స్వచ్ఛంగా ఆవు పాలు తీసుకునేవాళ్ళు హ్యాపీగా. ఆవు పాలతో వచ్చే పదార్థాలు, అదే ఆవు నెయ్యితో వచ్చేటువంటి పదార్థాలు చేసుకునేవాళ్ళం మనం. అంతేగాని మనం ఎప్పుడు కూడా అసలు వీటి జోలికి వెళ్ళే వాళ్ళం కాదు. ఇవన్నీ కూడా బయట వచ్చినట్టువే ఈ రెండు. కానీ ఈరోజు మనం ఇస్కాన్కి వెళ్తే ఇది తినొద్దు అంటారు, ఇది తాగొద్దు అంటారు, అందుకే నేను పోవట్లేదు అక్కడికి అన్నాను అనుకోండి, మన జీవితాన్ని మనమే కదా అస్తవ్యస్తం చేసుకుంటున్నాం. ఇక్కడ ఇస్కాన్ చెప్పడం లేదు నువ్వు తాగొద్దని. ఎవరు చెప్తున్నారు? కృష్ణుడు చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు కృష్ణుడు ఈ విషయాన్ని? మనం కర్మల్లో ఇరుకోకూడదని. ఆల్రెడీ చేసుకున్న కర్మలకి ఇప్పటికే మనం చాలా చాలా అనుభవిస్తున్నాము. దయచేసి మనకు ఆల్రెడీ కంట్రోల్లో ఉన్న బయట నుంచి వచ్చే కంట్రోల్ ఏవైతే ఉన్నాయో, టీ కాఫీలు లేదా ఎర్రగడ్డ తెల్లగడ్డ, ఇవి బయట నుంచి వచ్చేటివి కాబట్టి అదైనా మనం కనీసం వాటిని నియంత్రించుకోగలిగితే, ఇంకా లోపల చాలా పెద్ద పోరాటం ఉంది. దాన్ని ఎట్లా నియంత్రించుకోగలుగుతాం? ఈ లోపల ఉండే పోరాటం, కామ క్రోధ మోహ మదమత్సరం, దాన్ని పోరాటం చేయాలంటే కొన్ని జన్మలు పడుతుంది దాన్ని. అలాంటిది నేను బయట నుంచి వచ్చే వాటిని నేను ఆపుకోలేకపోతే, నేను అంతర్గతంగా వచ్చే శత్రువులు నేను ఎట్లా ఆపుకోగలుగుతాను? తద్వారా నేను పడబోయేటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులు, కష్టాలు నేను ఎట్లా బయటపడగలుగుతాను? అందువల్ల వాటిని కొంచెం మనం ఖచ్చితంగా దూరంగా పెట్టడానికి మనం ప్రయత్నించాలి. అఫ్కోర్స్ ఇదంతా ఒక రాత్రిలో జరిగేటివి కాదు ఇవన్నీ. మనం ఇది నా తండ్రి నాకు చెప్తున్నాడు, కృష్ణుడు నా తండ్రి కాబట్టి నా మేలు కోరి, నా మంచి కోరి నాకు చెప్తున్నాడు. ఆయనకి ఎక్కడ కూడా కృష్ణుడి దగ్గర ఒకటే ఉంటుంది, నేను నీకు చెప్తున్నాను, నువ్వు పాటిస్తే ఇక్కడి నుంచి బయటపడతావు. నువ్వు పాటించలేదనుకోండి, నీ కర్మలే నిన్ను వేధించేస్తాయి. సో మనం కూడా చెప్తాం, మన పిల్లలకు మనమే చెప్తాం కదా, మనం నేను నువ్వు చెప్పింది నేను చెప్పింది కానీ వింటే నువ్వు బాగుపడతావు, లేదంటే నీ కర్మ. మనం ఎలాగైతే చెప్తామో కృష్ణుడు కూడా అదే విధంగా చెప్తున్నాడు. కృష్ణుడు మనల్ని బెదిరించట్లేదు, కృష్ణుడు మనల్ని కోపగించుకోవట్లేదు, కృష్ణుడు మనల్ని నువ్వు చేసే నీ అంతు చూస్తాను, నీ గురించి ఏం అనడం లేదు. ఇలా చేశారు అని అంటే మీరు కర్మల నుంచి బయటకు వస్తారు, లేదు అంటే ఆ కర్మల్లోనే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారని చెప్తున్నాడు అన్నమాట. సో ఇది మనం కొంచెం తెలివిగా, కొంచెం మనం ఆలోచించి, కొంచెం మనం అర్థం చేసుకొని
ఇంతకాలం మనం పడింది చాలు. ఇప్పుడు నా దగ్గరికి ఈ యొక్క ఈ ఆదేశం నా దగ్గరికి వచ్చింది కాబట్టి నేను ప్రయత్నిస్తాను. ఎంతవరకు అవకాశం ఉందో నేను ప్రయత్నిస్తాను. నేను ప్రయత్నించిన తర్వాత అప్పుడు చూస్తాంలే ఏం జరుగుతుంది అనేది మనం ట్రై చేసామనుకోండి. మీకు విత్ ఇన్ వారం 2 వారాల్లో మీకు దీని నుంచి బయటపడి మీరు మనసు ఎక్కువ మనల్ని ఇబ్బంది పెట్టకుండా మన జీవితం సాఫీగా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. మరి ఏమేమి తీసుకోవచ్చు నేను చెప్పాము, కూరగాయలు, పండ్లు, పాలు. ఆ, కృష్ణుడు చూడండి ఇక్కడ, ఆయన మళ్ళీ పత్రం, పుష్పం, ఫలం తోయమన్నాడు. ఆయన నాకు ఖచ్చితంగా నాకు ఇదిగో ఇవన్నీ నాకు పెట్టాల్సిందే, నాకు వండాల్సిందే, ఇన్ని రకాలు నాకు పెట్టాల్సిందే అని ఎక్కడ కానీ అదే సార్. ఎందుకనంటే పువ్వు కానీ నీళ్లు కానీ ఎంత పేదోడైనా పెట్టచ్చు. సో నా దగ్గర ఏమి లేకపోతే కనీసం నీళ్ళైనా తీసుకో, తులసాకేసి నీళ్ళైనా మన భగవంతుని ముందర పెట్టచ్చు. అంటే మన హోదా కానీ లేదా మన మనకి మన మన స్టేటస్ కానీ ఏది అసలు అడ్డు లేదన్నమాట భగవంతుని తృప్తిపరచడానికి, భగవంతుని ప్రసన్నం చేసుకోవడానికి. ఏది కూడా చూసుకోవట్లేదు. ఇంక మీరు ఇంకొద్దిగా ముందుకెళ్ళి కొన్ని నీళ్ళు కనిపించారు అనుకోండి, ఉదాహరణకి శబరి. ఆ ఉన్నిందంతా కూడా కొండల్లో కోణల్లో ఒక దేవులు ఆదివాసుల్లాగా ఆమె ఆమెకి అప్పచెప్పేసి గురువు గారంతా అక్కడి నుంచి ప్రయాణం చేసి వెళ్ళిపోయారు. ఆమెకు చెప్పారనమాట, ఎప్పటికైనా సరే రాముడు ఇక్కడికి వస్తాడు, వచ్చినప్పుడు నువ్వు కనిపెట్టుకొని రాముడు చేయాల్సినవి నువ్వు చేయమ్మా అని చెప్పేసి గురువు గారు కొంతమంది శిష్యులు వెళ్ళిపోతారు. ఆమెని మాత్రం ఆడ వదిలేస్తాడు. ఆమె ఆ రోజు నుంచి రాముడు మనకి కనబడేదాకా రోజు ఆమె ఈ రోజు వస్తాడేమో రాముడు అని చెప్పేసి ఆ రోజు ముగ్గులు వేయడం, రోజు అలంకరించి పెట్టుకోవడం, మళ్ళీ చూడడం, రాత్రి రాకపోయేసరికి మళ్ళీ పడుకోవడం, మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ అట్లానే. అంటే రాముడు వచ్చేసిన తర్వాత చక్కగా ఆమె ఏం చేసింది, పళ్ళు తిని తర్వాత కృష్ణుడికి పెట్టింది. మామూలుగా ఆగమశాస్త్రం ప్రకారం మన ఇంగ్లీష్ అసలు భగవంతుని పెట్టకూడదు. నువ్వు రుచి చూసింది భగవంతుని ఎట్ట పెడతావు అసలు? కానీ మన ఇంగిలేంటి, ఆయన తీసుకునేది ఏంటి పెట్టాడు. కానీ ఆ కృష్ణుడు ఏం చేస్తాడు అక్కడ, ఆమె యొక్క భావన ఏంటి, భావన ఏమన్నా ఆమెకి ఆ మంచి రుచికరం మాత్రమే పోవాలి, మిగిలినవన్నీ పోకూడదు అని చెప్పేసి ఆమె టేస్ట్ చేసి మిగిలిన కింద పడేసి ఏదైతే బాగుందో అవి మాత్రం రాముడు ఏం చేస్తున్నాడు, ఆనందంగా స్వీకరిస్తాడు. మీకు విష్ణు ఆరాధన దగ్గర వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే, ఓకేనా, విష్ణువు ప్రొసీజర్ పెద్దగా ఫాలో కాడు, భక్తుడు ఏ భావంతో పెడుతున్నాడు అని. ఎందుకట్లా అంటున్నానంటే, కృష్ణుడు కృష్ణుడికి మనం చూపించే ఆడంబరాలు అది కృష్ణుడి లెక్కే కాదు అసలు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన వైకుంఠంలో ఆడంబరాలన్నీ ఆయన చూస్తున్నాడు ఆయన. లేదా ఆయనకి సేవకులు తక్కువేం కాదు ఆయనకి, 1,00,00,000 లక్ష్మీలు ఆల్రెడీ గోలోకంలో ఆయన నిరంతరంగా సేవిస్తా ఉన్నారు. లేదా ఆయనకి ఐశ్వర్యానికి ఎటువంటి డోకా లేదు. అయితే మనం ఏ విధంగా ఇంప్రెస్ చేయాలనుకుంటున్నాం ఆయన్ని? మనం మన యొక్క ఆహారం, మనం తినే బియ్యం కావచ్చు, ఏమైనా హై క్వాలిటీనా? ఈ ప్రొఫెషన్లో ఏమైనా హై క్వాలిటీనా? మనం వాడే పప్పులు ఏమైనా హై క్వాలిటీనా? అంత ముందు కొట్టేసి, ఓకే, ఎక్కడెక్కడో ప్రయాణించి ఎక్కడో పడుతున్నాయి, ఎక్కడికో వస్తున్నాయి. ఈ లోపల దాంట్లో రావాల్సిన చెత్త చెదారం అంతా తీరిపోతుంది. మనం ఇచ్చే పాలు ఏదైనా మనం చెప్పొచ్చు ఇది స్వచ్ఛంగా ఉంది అని. అంటే అర్థం ఏంటి, మనం ఆడంబరాల్లో ఆ, వచ్చే నాణ్యత గల వస్తువులు ఏది కూడా మనం అసలు ఆయన తృప్తిపరచడానికి అవకాశం అసలు లేదు. మరి ఏం తృప్తిపరుస్తుందంటే ఏ మనసుతో పడుతున్నాము అనేది పాయింట్ ఇక్కడ. ఎంత ఇష్టంగా పెడుతున్నాము, ఎంత ఆయన నిజంగా స్వీకరించాలనే భావంతో పెడుతున్నాం, అదొక్కటే కృష్ణుడిని కదిలిస్తుంది ఇక్కడ. కృష్ణుడిని కదిలిచేదంటే ఏ భావంతో ఇస్తున్నావు దాన్ని. నా దగ్గర ఉంది తింటేనైనా నేను ఎంతవరకు నేను చేయగలను, దయచేసి దాంతో నువ్వు తృప్తిపడు అంటే హ్యాపీగా ఆయన కృష్ణుడు అది తీసుకుంటాడు.
కానీ అదే వచ్చేసి నేను కాబట్టి ఇన్ని పెడుతున్నాను, మిగతా మీరు ఎన్ని పెడుతున్నాను చూడండి అన్నాను అనుకోండి, అప్పుడు అసలు అసలు అక్కడ స్వీకరించట్లేదు. అందుకని ఇక్కడ ఆమె ఏ భావంతో పెడుతుందని, ఆయనకి మంచి పళ్ళు మాత్రమే పోవాలి అన్న భావన, అది మాత్రం చూడాలి తప్ప అక్కడ ఆగమ శాస్త్రం తీసుకోవట్లేదు. సో భగవంతుడు కృష్ణుడు ఏం చేస్తున్నాడు, భావన మాత్రమే తీసుకుంటాడు, అది ఏ వస్తువు అని కాదు. సుధాముడు ఆయన దగ్గర పోయి ఇచ్చినప్పుడు ఆయనకి పంచపక్ష ప్రమాణాలు పెట్టాడు కృష్ణుడు, ద్వారకాకి రాజులాగా. కానీ అదే కృష్ణుడు ఆయన అడిగినప్పుడు నా కోసం ఏం తెచ్చావని అన్నప్పుడు, మిమ్మ ఇంత ఇంత అద్భుతమైనటువంటి పంచపక్ష ప్రమాణాలు రోజు వాళ్ళు తింటూ, నేను పోయి అటుకులు పోయి నేను ఏమి ఇవ్వాలి ఇప్పుడు ఆయనకి పోయి, ఆ, ఈ అటుకులు అసలు ఏమాత్రం అసలు ఆయన హోదాకి కానీ ఆయన స్థాయికి కానీ ఏమైనా తగ్గుతాయి అసలు, ఇవన్నీ అసలు 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 చూస్తాడు అసలు దీన్ని అని పెట్టుకుంటున్నాడు. కానీ కృష్ణుడు ఏం చేశాడు, లాక్కొని మరి తిన్నాడు. తిన్న తర్వాత ఏమన్నాడు, ఇంతకంటే రుచికరమైనటువంటి ఆహారం నేను ఎప్పుడు తీసుకోలేదు అన్నాడు. అంటే మనలాంటి, లేకపోతే మిడిల్ క్లాస్ కావచ్చు, లేకపోతే మనలాంటి ఆ, ఏదో సాదా సీదాగా బతికే వాళ్ళకి కృష్ణుడిని నిజంగా మనం ఆకర్షించగలిగే ఒకే ఒక అవకాశం ఎక్కడ ఉంది, మనం మన హృదయంతో మనం ప్రేమగా మనం పెట్టే ఏదైనా సరే ఆయన స్వీకరిస్తున్నాడు. ఇప్పుడు ఆయన చెప్పితే నాకు ఇన్ని వెరైటీలు కావాలి, నాకు ఈ స్థాయిలో కావాలి అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా బాబు మంది ఆడ స్వీకరిస్తాడు అని చెప్తాడు. బట్ ఆయన ఏం చేస్తాడు, లోవెస్ట్ లెవెల్కి వెళ్తున్నాడు. అంటే ఏం చేయాలి, అందరికీ అవకాశం ఇవ్వడానికి ఆయన ఇప్పుడు సిద్ధం. అంటే మన కర్మలను మార్చుకోవడానికి ఆయన ఇంత గొప్ప అవకాశం మనకి ఇస్తున్నాడు అన్నమాట. అదే ఒకసారి ఆ దుర్యోధనుడు ఆహ్వానించాడు కృష్ణుడిని, మా ఇంటికి రండి, మా ఆతిథ్యం స్వీకరించండి అని. అదే టైంలో విదురుడు కూడా పిలిచాడు. కానీ విదురుడిది ఏం పెద్ద భవనమేం కాదు, కానీ దుర్యోధనుడిది పెద్ద భవనం. అంటే కురుక్షేత్ర యుద్ధం ముందర ఆయన్ని కొంచెం మంచిగా చేసుకోవాలని. కానీ ఆయన ఏమన్నాడు, లేదు లేదు, నాకేం పెద్దగా ఆకలి వేయట్లేదు అన్నాడు. కానీ వెళ్ళింది విదురు ఇంటికి కాదు. విదురు ఇంట్లో వాళ్ళు ఏదో పెట్టింది ఆయన తీసుకున్నాడు, స్వీకరించాడు. ఆ తర్వాత ఆయన అరటిపండు ఇస్తున్నాడు అనమాట. సో అరటిపండు ఇచ్చే క్రమంలో ఆయన పండు కింద పడేసి తొక్కిస్తున్నాడు అనమాట. ఆయనతో ఆయన మైమర్చిపోయాడు ఆయన, కృష్ణుడితో ఆయన మాటలు కానీ ఆయన వాళ్ళ మధ్య సంభాషణలో ఆయన మర్చిపోయాడు అసలు. అంటే అంత ప్రేమలో మునిగిపోయాడు అనమాట, అంత భక్తిలో మునిగిపోయాడు. ఆ భక్తిలో ఏమి ఇస్తున్నాడు కూడా ఆయన చూసుకోవట్లే. అరటిపండు పడేసి అరటి తొక్కిస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన ఏం అనలే, దాన్ని అట్లాగే స్వీకరిస్తున్నాడు. అంటే అక్కడ ఏం చూస్తున్నాడు, అక్కడ ఈయన అసలు నా నా సాంగత్యం మొత్తం మైమర్చిపోయాడు, నాకు ప్రేమగా ఏమిస్తున్నాడు అసలు, అది కూడా ఆయన స్వీకరిస్తున్నాడు. అంటే మనం నిజంగా మనం కర్మల నుంచి మనం బయటపడాలి, లేకపోతే దీనివల్ల మనం ఈ స్థితిలో మనం ఇన్ని రకాలుగా మనం ఈరోజు మనం కష్టాలకు గురవుతున్నాం కదా, ఈ ఒక అవకాశాన్ని నేను మాత్రం ఖచ్చితంగా నేను తీసుకోవాలి అనే భావన మనలో కానీ ఉంది అంటే మాత్రం, మనం మనం వండిన దాంట్లోనే మనం చేసుకున్న దాంట్లోనే మన భావన నైవేద్యం పెట్టగలిగితే అసలు నిజంగా చాలా మంది యొక్క జీవితాలు తలరాతలు మారిపోతాయి. అండ్ మీకు చాలా విషయాలు తెలియంది ఏంటంటే, ఇస్కాన్లో ఈరోజు మీరు చూసిన భక్తులంతా కూడా ఒకవేళ కానీ ఉంటే 90% ఓన్లీ ప్రసాదం తినడం కోసం ఫస్ట్ వచ్చి, ప్రసాదం తినిన తర్వాత నెమ్మదిగా వాళ్ళు క్లాసులు వినడం కానీ, నెమ్మదిగా వాళ్ళు సేవల్లోకి రావడం కానీ అన్ని జరిగిందంతా కూడా ప్రసాదం వల్లనే. మిగిలిన వాటి వల్ల ఎవరో తక్కువ మంది మాత్రమే సేవ కోసం మాత్రమే వచ్చేది, ఇది ఎవరో కొంతమంది మాత్రమే వినడానికి వచ్చేది. కానీ మ్యాక్సిమం ఎవరు వచ్చి ప్రసాదం బాగుందన్న పాయింట్లో వస్తారు, తింటూ ఉంటారు. తినంగా తినంగా లోపల వాళ్ళు ఉన్నటువంటి ఆ యొక్క వ్యతిరేక భావాలన్నీ పోతాయి. అప్పుడు వాళ్ళు మనసు వస్తుంది అనమాట, కృష్ణ కథ విందాం ఇప్పుడు వెళ్ళి కూర్చొని అని. నెమ్మదిగా అట్లా సేవకు వచ్చిన వాళ్ళు అంటే నిజంగా వాళ్ళ హృదయంలో ఆ మలినాలన్నీ ప్రసాదం తీసుకోవడం వల్ల మారడం వల్ల చాలా మంది తర్వాత భక్తులయ్యారు. ఆ ప్రసాదం తీసుకునేటప్పుడు కానీ అప్పుడు కానీ వాళ్ళు సాధారణంగా జీవితాలు జీవిస్తున్నారు వాళ్ళు. తర్వాత అర్థమైంది అంటే ఖచ్చితంగా ప్రసాదం యొక్క ప్రభావం
చాలా బలంగా ఉంటుంది అనమాట. అయితే ఈ ప్రసాదం స్వీకరించడంలో కూడా కొంత ఇంద్రియతృప్తి ఉంటుంది అనమాట. ప్రసాదం తీసుకోవడం మంచిదే, కానీ ఇంద్రియతృప్తి కూడా ఉంటుంది ఇక్కడ. ఏంటి ఎట్లాగా? అట్లా అని చెప్పేసి మనకి ఎంత పడితే అంత తీసుకోకూడదు. ఇది రుచికరంగా ఉంది కాబట్టి ఈరోజు నేను బాగా తింటాను ఈరోజు అంటే అప్పుడు మనం ఏం చేస్తున్నాం, భగవాన్ అనుగ్రహంలా తీసుకోవట్లే, దాంట్లో రుచిని మాత్రమే తీసుకుంటున్నాం. అంటే వెంటనే మనకేమైంది, దాన్ని అనుభవించాలి అనే భావన వచ్చేసింది ఇంకా. రెండోది, ఓకే, నేను ఈరోజు తినాలనుకుంటున్నాను కాబట్టి ఇది ఈరోజు వండి భగవాన్ నైవేద్యం పెడదాము అని. ఓకే, ఆ భావంతో మనం అఫ్కోర్స్ స్టార్టింగ్ లో మనం ఇలాగే చేస్తాం. స్టార్టింగ్ లో నేను తినాలనుకుంటున్నాను, ఇది పెట్టి ఇది ఈరోజు ఇది వండండి, ఇది పెట్టండి అంటాం. మనం ఫస్ట్ లో అంతే. మన ఎవరికి కూడా ఆ స్థాయిలో కృష్ణుడికి ఏది పెడితే అది మనం తినాలా అని ఫస్ట్ మనం అంటాం, ఇదేం తీయ, ఇదేం కారంగా ఉంది, ఇదేం ఉప్పంగా ఉంది అంటాం మనం స్టార్టింగ్ లో. కానీ భక్తులు ఎదిగిన తర్వాత ఎదిగే కొద్ది ఆ తర్వాత క్రమంగా మనకి ఈ ఆలోచనలన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. మనం భగవంతుడికి, ఆయన ఏది స్వీకరిస్తే అది ప్రసాదం అన్న భావనలో మనం కానీ స్టార్టింగ్ లో మనకి ఇలా ఉంటుంది అనమాట. మనకి రుచికరమైందే ఆయనకి పెడదాము, అది పెట్టింది మనం స్వీకరిస్తాము అని. అట్లాగే ప్రసాదం ఆ, ఎంత అంటే అంత తీసుకోవడం, తర్వాత తర్వాత ఎంత అంటే అంత తీసుకుంటే ఏమవుతుంది, మళ్ళీ ప్రాబ్లం అయిపోద్ది, మళ్ళీ మన హాస్పిటల్కి వెళ్ళాల్సిందే మనం. అందువల్ల మామూలుగా తినేలాగే తినాల్సిందే అంతే. కొంతమంది ఏం చేస్తారు, ఈరోజు వాళ్ళ ఇంట్లో ప్రోగ్రామ్ ఉంది, వీళ్ళ ఇంట్లో ప్రోగ్రామ్ ఉంది అన్నప్పుడు వాళ్ళు లెక్కలు వేసుకుంటారు అనమాట. ఏమనంటే వీళ్ళ ఇంట్లో పోతే ప్రసాదం బాగుంటది కాబట్టి వీళ్ళింటికి మనం ఈరోజు కార్యక్రమానికి పోదాం, వీళ్ళ ఇంట్లో ప్రసాదం బాగుండదు కాబట్టి ఈరోజు నాకు వేరే పని ఉంది, ఈరోజు నేను రాలేను. అలా అట్లా అలా వచ్చిందంటే మనం భౌతికంగానే ఆహారంగా చూసుకుంటున్నాం కానీ అది మన ప్రసాదం కింద చూసుకోవట్లే. ఇవన్నీ కూడా ప్రసాదం తీసుకున్నప్పటికీ కూడా మనలో ఇంకా ఇంద్రియ తృప్తికి సంబంధించిన భావాలు అలాగే ఉన్నాయి. ఇది మంచిది కాదు, దీన్ని నుంచి మనం అధిగమించాలి అనే భావన ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. అలాగే చైతన్య మహాప్రభు చెప్తారనమాట స్వయంగా చైతన్య చరితామృతంలో, నువ్వు ఆ, అందమైన బట్టలు వేసుకోవద్దు అంటే, అందమైన బట్టలు అంటే వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయాలన్న భావంతో, అంత దాని ఏమంటారు, ఖరీదైనవి అవి వేసుకోవద్దు. అలాగే ఆ, ఎక్కడ పడితే అటు ఏది పడితే అది తినొద్దు అని. ఎందుకని ఖరీదైనవి అనే పాయింట్ ఎందుకు వస్తుందంటే, ఖరీదైనవి పెట్టినప్పుడు వాస్తవానికి మనము మన భావన మారిపోద్ది. ఓకే, మనం ఏం చేస్తున్నాం, కృష్ణుని మర్చిపోతాము, మనం ఎవరికైనా చూపించుకోవాలనే భావనే ఉంటుంది. వేరే వాళ్ళకు కూడా, ఓకేనా, వాళ్ళు కృష్ణుడి మీద ఆకర్షించాల్సింది పోయి వాళ్ళు మన మీద వాళ్ళ యొక్క ఆకర్షణ ఉంటుంది అనమాట. అందువల్ల నిజంగా మనం కృష్ణ భక్తులు ఎదగాలనుకున్న వాళ్ళు మనం సాదా సీదాగా ఉండడానికి ప్రయత్నిస్తూ అట్ ద సేమ్ టైం మనం మన ఆలోచనలు కృష్ణుడి మీదకి పోయేలాగా మన యొక్క ఇది ఉండాలి. సో చైతన్య మహాప్రభు మనకి చెప్తున్నాడు అనమాట. అలాగే బయట ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి, ఎంత వీలైతే అంత బయట ఆహార పదార్థాలు తీసుకోకుండా ఉంటే మంచిది. సో చాలా సందర్భాల్లో ఏం చేస్తారు, మన పలా ఊరికి వెళ్తున్నామంటే మనమే వండుకొని కొంత తీసుకొని వెళ్తారు వాళ్ళు. లేదు అది దొరికినప్పుడు ఏదో పండ్లతో తీసుకొని స్వీకరిస్తారు. ఎట్లో ఒకట్లాగా ఉండకపోయింది. ఎందుకంటే జిహ్వా వేగాన్ని నియంత్రించుకోకపోతే రేపు మనం కంట్రోల్ లేకుండా మనం చేసేటువంటి పనుల్లో మళ్ళీ మనమే బలవుతాం అన్నమాట. తర్వాత అలాగే కేటాయించిన సమయంలో మాత్రమే ప్రసాదం తీసుకోవాలి. మనం సపోజ్ 3 పూటలు తీసుకున్నాం, ఆ 3 పూటలోనే తీసుకోవాలి. 2 పూటలు తీసుకుంటే 2 పూటలే, అంతేగాని మనకి టైం వచ్చినప్పుడల్లా గంటకి తీసుకుంటా ఉన్నాం అనుకోండి, అది కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. సో మనం మళ్ళీ మనం ఇబ్బందులు పడతాం. అందుకని సరైన సమయంలో, ఓకే, ఆకలేసింది అన్నప్పుడు ఖచ్చితంగా మనం తీసుకోవచ్చు, అంతేగాని ఏ టైం అంటే ఆ టైంలో మనం తీసుకోవడానికి లేదు.
అందుకని మళ్ళీ చరితామృతంలోనే మళ్ళీ 6వ అధ్యాయంలో అంతే లేదు 6వ అధ్యాయం చెప్పమాట, జిహ్వా చాపల్యం కొరకు ఇక్కడికి అక్కడికి పరిగెత్తేవాడు నిత్యం ఉదరం మరియు జనేంద్రియాలు వాంఛల పట్ల ఆసక్తి కలవాడు శ్రీకృష్ణుణ్ణి పొందలేడు. జిహ్వ చాపల్యం కోసం పరిగెత్తే వాళ్ళు కృష్ణ భక్తిని, కృష్ణుని అసలు పొందలేరు అని చెప్పారు అనమాట. అట్లా అందువల్ల ప్రసాదంలో ప్రార్థనలు ఉన్నాయన్నమాట. మనం ఎప్పుడు చెప్పుకుంటాం, అక్కడ కూడా మేము పాడి ఉన్నాం, మహాప్రసాదే గోవిందే నామ బ్రాహ్మణి వైష్ణవే స్వల్ప పుణ్యావ్రతం రాజన్ విశ్వాసో నైవ జాయతే శరీర అవిద్యాజాల్ జడేంద్రియాతా హే కాల్ జీవే ఫలే విషయ సాగరే తారమద్యా జిహ్వాహుతి లోభమోయ సుదుర్మతి తాకే జత కఠిన సంసారే కృష్ణ బడా దయామై కోరి బారే జిహ్వా జాయి స్వప్రసాదన్నిధి లోభాయ్ శ్రేయన్నామృతా పావో శ్రీ రాధా కృష్ణ గుణ గావో ప్రేమే డాకో శ్రీ చైతన్య మిత జై నిమాయ్ జై నితాయ్ జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసాది గౌర భక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో దీన్ని అర్థం చేసుకున్నామంటే, ఓ సోదరులారా, ఓ బాయ్ అంటే సోదరులారా, ఈ బౌద్ధ శరీరం ఒక అజ్ఞాన కోపము, ఇంద్రియాలు మహా ప్రాణాంతక శత్రువులు. ఈ అజ్ఞాన అంధకారము, ఈ అజ్ఞాన కోపము, ఏది ఈ శరీరం ఏదైతే వచ్చిందో ఇది ఒక అజ్ఞానంతో వచ్చింది. ఇది 2 ఇంద్రియాలు ప్రాణాంతకమైనటువంటి శత్రువు, మన ప్రాణాలు తీసేస్తాయి ఈ ఇంద్రియాలు. ఒక దానికి మనం బానిసయ్యాం అనుకోండి, ఆ బానిసత్వం వల్ల వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోతారు, వాళ్ళ జీవితాలని గందరగోళం చేసుకుంటారు శత్రువులు. ఎందుకంటే అవి ఆత్మను భౌతిక భోగాలనే సంసారంలోకి త్రోసివేస్తాయి. భోగంలోకి, భౌతికమైన సంసారంలోకి మళ్ళీ మళ్ళీ మనం తీసుకెళ్ళి పడేస్తుంటాయి ఇవన్నీ. ఇంద్రియాలన్నింటిలోకి జిహ్వ అత్యంత కాంక్ష గలది. ఉన్న 5 ఇంద్రియాల్లో మోస్ట్ డేంజర్ ఏంది? నాలుక. సో నాలుక చూడడానికి చాలా మెత్తగా ఉంటుంది, కానీ ఇంకో హృదయాన్ని బద్దలు కొట్టగలుగుతుంది. కత్తి కంటే పదునైంది. ఓకే, అందువల్ల మనం ఏం తీసుకుంటున్నామో, ఏది మాట్లాడుతున్నామో తెలవాలి. మనం తీసుకునేది, ప్రసాదం తీసుకునే పని అయితే నాలుక కూడా అంత ఎక్కువ గాయపరుస్తుంది ఎవరిని. మనం తీసుకోగలేదనుకోండి, ఖచ్చితంగా గాయపరుస్తుంది. అత్యంత అత్యంత ప్రమాదకరమైనది అన్నమాట 5 ఇంద్రియాలు. ఇవి మన శత్రువులే, మన ప్రాణాలు కూడా తీసి పడేస్తాయి. ఉదాహరణకి ఇది కూడా డిస్కషన్ మనం చేసుకున్నాం అనమాట. బట్ కొంతమంది వినకపోయి ఉండొచ్చు. మనం చూస్తుంటాం, మనం కరెంట్ పోయినప్పుడు మనం ఒక క్యాండిల్ వెలిగిస్తే, రాత్రంతా కరెంట్ లేదనుకోండి, ఉదయం లేచిన తర్వాత చూస్తే కింద చిన్న చిన్న పురుగులు పడి ఉంటాయి. ఎందుకు పడినాయి అవి? దీపం ఆకర్షించింది. దీపం ఆకర్షించేటప్పుడు ఆ పురుగుకి కూడా చాలా వేడి తగిలింది. అయిన కూడా కళ్ళు ఆ వేడిని దాటి అది చాలా ఆకర్షణగా ఉందని చెప్పేసి ఆడిపోవాలని ప్రయత్నించింది. ఆ పోయే క్రమంలో ఏం జరిగింది? చచ్చిపోయింది. అట్లానే నాలుక, చేపలు. మనం ఏం చేస్తాం? మనం గ్యాలం వేసి చిన్న దాంట్లో ఎరేసి దాంట్లో అడుగు పడేస్తాం. చేప ఏం చేస్తుంది? తీసుకొచ్చి దాన్ని పట్టుకున్న టక్కని లాగేస్తాం. ఎందుకంటే నాలిక దాని మీద వెళ్ళింది. ఆ చేపకు కావాల్సినంత ఉంది ఆ చెరువులో, కానీ ఆడికి వచ్చింది. దాని తర్వాత ఏమైంది? తర్వాత 3 చర్మం. సో మగ ఏనుగుని దాన్ని ట్రాప్ చేయడానికి, దాన్ని పట్టుకోవడానికి ఆడ ఏనుగుని ట్రైన్ చేస్తారు అనమాట. ఆడని ఎట్లా ట్రైన్ చేస్తారంటే,
అది దాని పక్కనే వెళ్ళేటట్టుగా దాని చర్మం దీని చర్మాన్ని ర్యాపిడ్ ఎరగలాగా దాన్ని పంపించి అది ముందు వరకు వెనకాలే మగని బరిగిస్తాం అనమాట. అక్కడ ఒక చిన్న గుంట గుంట ఆల్రెడీ దాన్ని తవ్వేసి పైన ఊరినే కొన్ని కట్లు పెట్టుంటారు అనమాట. అంటే దానికి తెలియదు, అది కూడా మామూలుగా దారి లాగే అనిపిస్తుంది దానికి. కానీ ఈ ఆడిన ఏం చేస్తాడు, టక్కన పక్కకి వెళ్ళిపోతుంది, ఇది వెళ్ళి దాంట్లో పడిపోతుంది అనమాట. దానికి దాన్ని ఆహారం పెట్టనీయకుండా దాన్ని చేసి 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 దాన్ని ఇబ్బంది పెట్టి పెట్టి ఆ తర్వాత అది వీక్ అయినప్పుడు బయటికి తీస్తారు. ఆ విధంగా అంటే చర్మం యొక్క ఇది. తర్వాత వాసన. వాసన వచ్చి సో, కృష్ణ జింక లేక దాన్ని కస్తూరి జింక అంటారు. అదేం చేస్తుందంటే అది వాసన కోసం, ఆ కస్తూరి వాసన కోసం అది తిరుగుతూ ఉంటుంది అనమాట. దానికి ఆ వాసన ఎంత ప్రభావం చూపిస్తుంది అంటే ముందు అది ఎక్కడి నుంచి వస్తుందో తెలిసేదాకా దానికి ఆకలి ఉన్నదో దానికి మర్చిపోద్ది. అది తిరిగి 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 అది ఆ దాహము ఆకలి రెండు వేస్తుంది. కానీ లేదు ముందు నేను ఇది ఎక్కడి నుంచి వస్తుందో నేను తెలుసుకోవాలా. అది కనిపెట్టడానికి పోతూనే ఉంటుంది అనమాట. లాస్ట్ దానికి ఆహారం నీళ్లు లేక అది అక్కడే చూసి ఎక్కడి నుంచి వస్తుందంటే దాని బొడ్లోంచే వస్తుంటది. సో అంటే ఇవన్నీ చూడండి, వాటి ఇంద్రియాల ప్రభావం వల్ల అవన్నీ చచ్చిపోతున్నాయి అవన్నీ. ఇంకొకటి చెవులు. సో సాధారణ జింకల్ని వేటాడడానికి ఏం చేస్తారు, వీళ్ళందరూ కూడా పిల్లలు కూడా ఊపుతారు అనమాట. 4-5 ఏరియాల దగ్గర నుంచి ఊపుతారు. ఈ జింక ఇటు నుంచి వస్తుందా, ఇటు నుంచి వస్తుందా, ఇటు నుంచి వస్తుందా అని అది తెలుసుకోలేక అప్ప దగ్గరే ఆగిపోతుంది. అప్పుడు వేటగాడు ఏం చేశాడు, కొట్టడానికి. అంటే 5 ఇంద్రియాలు ఒక్కోటి బలంగా ఉండడం వల్ల అవి ఏమైనా చచ్చిపోయాయి. అందుకే ఇక్కడ అన్నాడు ప్రాణాంతకమైన శత్రువులు ఇవి అని. సరే, ఆ జీవులకి ఒక్కొక్క ఇంద్రియమే వీక్ గా ఉంది. మనిషికి ఏం ప్రభు అంతేనా? 5 ఇంద్రియాలు వీక్ గా ఉన్నాయి. 5 ఇంద్రియాలు వీక్ గా ఉన్నాయి కాబట్టి మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ ఇంద్రియం ఎటు పోయి ఆడ వరకు తీసుకెళ్తుందో మనం కనీసం అంచనా కూడా వేయలేం. మనం చూస్తున్నాం కదా వార్తల్లో కూడా, వీళ్ళు దాబా దాకా తినడానికి వెళ్ళారు, వీళ్ళు ఈ రాత్రిపూట అవసరమా, వచ్చిన తర్వాత ఏమైంది, యాక్సిడెంట్ అయింది. వాళ్ళు అదేదో తెచ్చుకోవడానికి అక్కడ దాకా వెళ్ళారు వీళ్ళు, ఏదో చూడడానికి అక్కడ దాకా వెళ్ళారు వీళ్ళు. సో మనం మనల్ని మన యొక్క అసలైనటువంటి మన బాధ్యతలు పక్క కూడా పెట్టేస్తాం అనమాట వాటిని అనుభవించడానికి. అప్పుడు దానివల్ల మనం ప్రమాదం ఎదుర్కొంటాం అనమాట. కాబట్టి ఇది చాలా బలమైందనమాట జిహ్వ అనేది. అది నియంత్రించలేము అంత ఈజీగా. నియంత్రించడం అనేది అసాధ్యం మామూలుగా అయితే. కానీ కృష్ణుడు ఎంతో దయతో ఇప్పుడు మనకి ప్రసాదాన్ని మనకి ఇచ్చాడు. కాబట్టి కానీ ఓ సోదరులారా, మన ఈ జిహ్వని నియంత్రించుటకే శ్రీకృష్ణ భగవానుడు దయతో తన ఆహారంలోని శేషాన్ని ప్రసాద రూపమున మనకి అనుగ్రహించెను ఈరోజు. ఇప్పుడు దయచేసి ఆ కృష్ణ ప్రసాదామృతాన్ని స్వీకరించండి. శ్రీ శ్రీ రాధాకృష్ణ గుణగణాలని కీర్తించండి. ప్రేమతో చైతన్య నితాయాన్ని గొంతెత్తి పాడండి. మంచి ప్రసాదం తీసుకొని ఏం చేయాలి, ప్రసాదం తీసుకొని కృష్ణుడి గురించి మాట్లాడాలి, కృష్ణుడి గురించి పాడాలి. అప్పుడు నిజంగా మనం ఈ జిహ్వ యొక్క వేగం నుంచి మనం బయటికి రావచ్చు అన్నమాట. అట్లానే ఉదరం యొక్క వేగాన్ని తగ్గించడం అంటే ఉపవాసాలు ఉండడం. ఉపవాసాలు ఎప్పుడెప్పుడు, ఏకాదశి రోజులు. సో ఏకాదశి రోజుల్లో ఉపవాసం ఉంటే మనం మిగతా రోజుల్లో మనం చేసేటువంటి అనేక పూజలు వ్రతాలు ఇన్నిటికంటే కూడా ఏకాదశి రోజు మనం కృష్ణుడి కోసం ఉండే ఏదైతే ఉపవాసం ఉంటామో అది మన యొక్క తలరాతని మోక్షం వైపు మనల్ని తీసుకెళ్తుంది ఏకాదశి రోజు. అలాగే జన్మాష్టమి లాంటి రోజుల్లో ఉపవాసం ఉండడం, ముఖ్యంగా భగవానుడు ఆవిర్భవించిన రోజు రామనవమి, నరసింహ జయంతి, ఇట్లాంటి రోజుల్లో కూడా మనం కానీ ఉపవాసం ఉండగలిగితే, అట్లానే గురువులు తిరువభావ దినోత్సవం వాళ్ళు ఆవిర్భవించిన రోజుల్లో మనం ఉపవాసం ఉండగలిగితే క్రమంగా ఉదరం యొక్క వేగాల్ని తగ్గించుకోవచ్చు. సో ఉపవాసం యొక్క ముఖ్య లక్ష్యం వచ్చేసి
మనం కృష్ణుడిని ఎక్కువ గుర్తుపెట్టుకోవడం, అది మన ఉద్దేశం. ఆ రోజు మనం తక్కువ ఎందుకు తింటున్నాము, లేదా లేదా మనం తక్కువ వ్యవహారాలు కూడా, మన ఇంట్లో పనులు కానీ లేకపోతే బయట పనులు కానీ కొన్ని ఆ ఒక్క రోజు కానీ కొంచెం తగ్గించుకొని ఎక్కువ నామజపం చేయగలిగితే మన కృష్ణుని ఎక్కువ గుర్తుపెట్టుకోగలుగుతాం. తద్వారా ఇంద్రియాలు కూడా కంట్రోల్లోకి వస్తాయి, మన ఆరోగ్యం కూడా సరైపోతుంది. అన్నీ కూడా ఒక ఏకాదశి రోజుల్లో మనం కానీ అన్ని చూసుకోగలిగితే మనకి ఆరోగ్యము, మన యొక్క ఇంద్రియాలు, ప్లస్ ఇంకోటి కూడా ఏం తెలుస్తుంది, మనకు తెలుస్తుంది వేరే వాళ్ళు మనం ఒక పూట తింటే మనకి ఇంత ఆకలేస్తుంది, ఇక్కడ చాలా మందికి ఆ పూట లేదు. మనకి దొరికినటువంటి ఈ అదృష్టం నిజంగా భగవంతుడు మన మీద ఎంత దయదలి చేయడం అనేది ఒక పాయింట్ మనకు తెలుస్తుంది. రెండోది, వాళ్ళకి లేదు కాబట్టి మనం ఒక పూట తిని మనం మనం ఉండలేకపోతున్నాం కదా, వాళ్ళకి లేదు కాబట్టి మనం వాళ్ళకు కూడా అన్నం పెట్టాలి, మనము వాళ్ళకు కూడా మనం అన్నదానం చేయాలి అనేటువంటి ఒక భావన మనకు వస్తుంది అనమాట. ఓకే. కాబట్టి అంతేకాని ఉపవాసం అనేది, నేను ఏకాదశి ఉపవాసం ఎందుకు ఉంటున్నానంటే నేను బరువు తగ్గాలనుకుంటున్నాను. ఆ? 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 లేకపోతే నాకు ఆరోగ్యాన్ని సరి చేసుకోవడానికి నేను ఉపవాసం ఉంటున్నాను, దానికోసం ఉపవాసం ఉండకూడదు. ఉపవాసం దేనికోసం? కృష్ణుడు చెప్పాడు కాబట్టి, కృష్ణుడికి దగ్గర అవ్వడానికి. కృష్ణుడు చెప్పాడు కాబట్టి నేను చేస్తే ఏమవుతుంది, కృష్ణుడికి నేను ప్రేమగా ఆకర్షితుడు అవుతాను నేను. ఆ, కాబట్టి మన ఆ, మనం ఫలం కోసం మనం ఉపవాసం ఉండకూడదు. దేనికోసం ఉండాలా? కృష్ణుడికి ఇష్టం కాబట్టి, కృష్ణుడు ఉండమన్నాడు కాబట్టి నేను ఉంటాను. కృష్ణుడు ఉండమంటే అది నా మంచి కోసమే ఉంటది కాబట్టి నేను ఉంటాను. ఇంకా మనం చెప్పాలి అంటే, ఆ ఉదాహరణకి మనం భాగవతంలోకి వెళ్ళాం అనుకోండి, ఆఖరి ఘట్టంలో మీరు కానీ చూస్తే పరీక్షిత్ మహారాజు 7 రోజుల్లో ఆయన చనిపోతాడని శాపం ఉంది. అయితే ఆ 7 రోజులు ఆయన ఏం చేశాడు? ఉపవాసం ఉంటూ ఆయన 7 రోజులు కృష్ణ కథ విన్నాడు. ఆ 7 రోజుల కృష్ణ కథలో ఆయన నిద్ర గాని, ఆకలి గాని, దాహం గాని ఏమీ లేదు. 7 రోజులు ర్యాప్ అటెన్షన్ అన్నమాట, పూర్తి అటెన్షన్ లో హృదయ కోసం చెప్తున్నాడు, వింటున్నాడు. మధ్యలో ఈయనకి ఏడైనా అలసత్వం, మరి అలసిపోయాడేమో, ఆయనకి ఏదైనా బ్రేక్ కావాలేమో, ఆయనకి ఏదో కొద్దిగా కొద్దిగా సడలింపు కొద్దిగా ఆయనకి ఇవ్వాలేమో అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడంటే, 9వ స్కందం అయిన తర్వాత 10వ స్కందం స్టార్ట్ చేసే ముందర, 10వ స్కందం స్టార్ట్ చేసే ముందర అంటే అది కృష్ణలీల అనమాట. 10వ స్కందం అంటే 9వ స్కందంలో రాముడి గురించి వస్తుంది. ఇంకా కొంతమంది ఆ సూర్యవంశపు రాజుల గురించి కొంత వస్తుంది అనమాట. ఆ 9వ స్కందం చివరికి వచ్చేసరికి లాస్ట్ లో 10వ స్కందం స్టార్టింగ్ లో 10వ స్కందం సంబంధించి కృష్ణలీలలు ఉన్నాయి కదా, అది 2 లేదా 3 శ్లోకాలు మొత్తం చెప్పేస్తాడు కృష్ణలీలన్నీ. మొత్తం ఆయన బాల్యం దగ్గర నుంచి ఆయన కురుక్షేత్ర యుద్ధం చేసి ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయేదాకా ఈ మొత్తం ఘట్టాన్ని ఎన్ని శ్లోకాల్లో, అది 2 శ్లోకాలు అనుకుంటా, లేదంటే 3 శ్లోకాలు చెప్పేస్తాడు అనమాట. చెప్పేసి ఇంక అయిపోయింది భాగవతం అంటాడు. ఎవరు? సుఖదేవ్ గోస్వామి. ప్రశ్న మనకు, ఇదేందయ్యా బాబు, నేను వెయిట్ చేసింది దానికోసం కదా, ఇప్పుడు నువ్వు కృష్ణుడు గురించి ఇంకా వివరంగా చెప్తావని వివరంగా చెప్తావని నేను ఇప్పటిదాకా వెయిట్ చేస్తే, నువ్వు 2 3 శ్లోకాలు నువ్వు కంప్లీట్ చేస్తావు, అది కుదరదు నాకు ఇప్పుడు, విస్తారంగా చెప్పండి. ఎందుకనంటే అప్పటికే 5 రోజులు అయిపోయింది అనమాట ఉపవాసం ఉండి. ఈయన నిజంగా కోరుకుంటున్నాడా, ఇంకా ఈయన ఉత్సాహంగానే ఉన్నాడా వినడానికి, లేకపోతే ఇక్కడతో సరిపెట్టుకుంటున్నాడా అని చెప్పేసి జస్ట్ ఒక జేర్ కట్టించాడు అనమాట. అందులో 2 3 శ్లోకాల్లోనే మొత్తం చెప్పమాట. లేదు లేదు లేదు, నాకు ఇంకా విస్తారంగా చెప్పు అంటాం. అదే మనం అనుకోండి, ఇంకెంతసేపు ప్రభు, కానీ ప్రభు త్వరగా, ఇంకా టైం అయిపోతుంది ప్రభు, ఇంకా వెళ్ళిపోవాలి మేము ఇంకా. మరి ఆయన విషయంలో వచ్చేసరికి నాకు ఇంకా ఇంకా విస్తారంగా చెప్పండి అంటున్నాడు. 10వ స్కందం 11 12 ఇంకా 3 స్కందాలే, ఇంకా 3 స్కందాలు 10వ స్కందం ఇంకా నాకు వివరంగా చెప్పండి అంటున్నాను. అని దాన్ని బట్టి ఏమర్థమైందంటే, ఆయన సరైన భావంలో కృష్ణ కథ వినడం వల్ల, సరైన వ్యక్తి దగ్గర నుంచి కృష్ణ కథ వినడం వల్ల
ఆయన కృష్ణ కథలో ఇవన్నిటిని మర్చిపోగలిగాడు, అంటే దేహాన్ని దాటిపోగలిగాడు. మనకి సాధారణంగా వేసే దప్పిక, సాధారణంగా వేసే ఆకలి, నిద్ర అనేది మనకి ఎంత సహజంగా వచ్చేస్తుంది. కానీ ఆయనకి మాత్రం అతీతంగా వెళ్ళిపోయాడు ఆయన. అంటే దాన్ని బట్టి ఏంటి, కృష్ణ కథ మనల్ని ఈ దేహస్థితిలో నుంచి మనల్ని బయటపడేయగలుగుతుంది, మనల్ని ఆత్మస్థితిలోకి మనల్ని తీసుకువెళ్ళగలుగుతుంది కృష్ణ కథ వినడం వల్ల. అందుకే ఎందుకు రిక్వెస్ట్ చేస్తాం అంటే, ప్రతి కనీసం మనం రోజంతా మనం చెప్పుకోకపోయినా వారంలో ఒక్కసారైనా మనం కలుసుకుంటాము. ఆ కలుసుకున్నది వారం చదువుతాం మనం. చదవడం వల్ల ఏమవుతుంది, నేను కృష్ణ కథనే వింటున్నాను, కృష్ణ కథ చదువుతున్నాను నేను భగవద్గీత భాగవతం ద్వారా. తద్వారా నేను క్రమక్రమంగా ఈ శరీర అవసరాల స్థితి నుంచి నేను బయట పడ్డానికి. అదేవిధంగా అందుకని అనమాట, ఆకలి కూడా మర్చిపోగలిగాడు ఆయన. దేనివల్ల? కృష్ణుని గుర్తుపెట్టుకోవడం వల్ల. సో మనం కూడా కృష్ణుని గుర్తుపెట్టుకోవడం వల్లనే దేహస్థితిని మనం మార్చగలుగుతాం, లేకపోతే మనం మార్చలేం. పైన కొంతమంది అడగచ్చు, మరి ఈ ఉపవాసాలు ఏ స్థాయిలో మనం చేయాలి అని అంటే, చేసుకోవచ్చు అని అంటే, కొంతమంది నీరు కూడా లేకుండా చేసుకోవచ్చు. కొంతమంది వాళ్ళ వాళ్ళ శరీరాన్ని బట్టి, వాళ్ళ ఆరోగ్యాన్ని బట్టి ఎంతవరకు ఉండగలిగితే అంతవరకు ఉండడం, తర్వాత నీళ్ళు తాగుతూ ఉండడానికి ప్రయత్నించడం. మూడు, అది కూడా కుదరకపోతే పండ్ల జ్యూస్ కానీ తీసుకోండి. లేదు తర్వాత ధాన్యాలు లేకుండా కొంచెం గడ్డ కూరల్లాగా అది మనం చేసుకొని తినచ్చు. లేదా వేరుశెనగ పప్పులు తినచ్చు, ఏదైతే జనరల్గా భూమిలో పండేటివి జనరల్గా. ఇంకా మనం ఆ రోజులో మనం ఏం చేయాలా అంటే, వంట కూడా ఎందుకు చేసుకోము, ఇవి తీసుకోమని అంటే అది కూడా ఎందుకు టైం వేస్ట్ అని. ఆ టైం కూడా కృష్ణుడి కోసం కేటాయించమని. అయితే ఒకరికి ఆరోగ్య పరిస్థితులను బట్టి, వాళ్ళ స్థితిగతులను బట్టి వాళ్ళు ఆ నిర్ణయం తీసుకుంటారు అన్నమాట. బట్ మొత్తానికి ఉద్దేశం ఏంటంటే, ఆ రోజు ఎక్కువ మనల్ని జపం చేయమని, అది ఉద్దేశం అన్నమాట. కాబట్టి మన స్థాయి తగినట్టుగానే ఎక్కువ తినకూడదు, అట్లనే మన తక్కువ కూడా తినాల్సిన అవసరం లేదు. సో మన యొక్క స్థితిని బట్టి మనం ఎంత తింటే మనం ఆరోగ్యకరంగా ఉంటామో అంత ఖచ్చితంగా. బట్ తీసుకునేది ఏం తీసుకోవాలా, కృష్ణ ప్రసాదం తీసుకోవడానికి అలవాటు చేసుకోవాలి. అండ్ మునుములు నేను చెప్తాను మీరు ఎలా పెట్టుకోవాలి నైవేద్యం అని, మరి ఎలా స్వీకరించాలి అంతా కూడా మనం ముందు ముందు మనం చూసుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా మనం ఈరోజు జిహ్వా వేగాన్ని మనం ప్లస్ ఉదర వేగాన్ని రెండింటిని కూడా మనం ఈరోజు కంప్లీట్ చేసుకోగలిగాం అనమాట. సో వచ్చే క్లాస్లో తర్వాత ఉపస్థ వేగం, జనేంద్రియాల యొక్క వేగం, అది ఎలా నియంత్రించుకోవాలి, దానికి ఆచార్యులు ఏం చెప్తున్నారు, శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, ఎలా మనం నియంత్రించుకోవచ్చు అనేది వచ్చే క్లాస్లో చూస్తాం. శ్రీల ప్రభుపాద్ की जय, ఉపదేశామృతం की जय, అనంత కోటి వైష్ణవ వృంద की जय, గౌర్ ప్రేమానందే.